అండ్ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. సో ఈ చిత్రం కూడా విజయవంతంగా నవంబర్ 3న మనందరినీ పలకరించిన తర్వాత విజయం మిమ్మల్ని వరించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేద్దాం. హ్యాపీ విజయదశమి మీడియా వారందరికీ, ఇటుపక్కున్న వారందరికీ, అటుపక్కున్న వారందరికీ. అండ్ అలాగే అక్కడ కంటెంట్ ప్లే చేస్తున్ని ఎప్పుడెప్పుడు నేను ఇలా ఓకే అంటానా అని ఎదురు చూస్తున్నారు అక్కడ నుంచి ఆయనకి అండ్ ప్రసాద్ ల్యాబ్ వాళ్ళందరికీ, జే మీడియా వారందరికీ విజయదశమి శుభాకాంక్షలు. మీరు కూడా బోలెడని విజయాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ ఈ విజయదశమి సందర్భంగా సో నరకాసుర ట్రైలర్ని మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకోబోతున్నాం అనమాట. ఎస్ అఫ్కోర్స్ సినిమా ఇండస్ట్రీలో మంచి మంచి సక్సెస్లు సాధిస్తూ అందరికీ తెలిసిన హీరో నాగశౌర్య గారి చేతుల మీదుగా ఇవాళ ఈ ట్రైలర్ లాంచ్ అవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం వీళ్ళు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారని విన్నాను నేను. కలిసి ఆడుకున్నారని, కలిసి కొట్టుకున్నారని, ఇలాంటివి చాలా కథలు నా వరకు వచ్చాయన్నమాట. బట్ ఆయన నుంచి, రక్షిత్ నుంచి వచ్చే కథకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ చేయడానికి సో ఇవాళ ఫ్రెండే రావడం జరిగింది. ప్రతి ఫ్రెండ్ అవసరం, సెలబ్రిటీ ఫ్రెండ్ ఇంకా బాగా అవసరం. ఇలాంటి అవసరాలప్పుడు ఇంకా బాగా ఉపయోగపడుతూ ఉంటారనమాట. సో ఎస్, సుముఖ క్రియేషన్స్ అలాగే ఐడియల్ మూవీ మేకర్స్ బ్యానర్లో శ్రీనివాస్ గారు, రఘు గారి నిర్మాణంలో, సెబాస్టియన్ గారి దర్శకత్వంలో నాఫల్ రాజా, నేను ఇందాక నుంచి ప్రాక్టీస్ చేయలేక చచ్చాను, నేను పేరు ఏంటో అర్థం కాలేదు, ఎఫ్ సైలెంటో కాదో తెలియలేదు నాకు. సో వారి మ్యూజికల్గా మనందరినీ పలకరిస్తుంది. అండ్ పలాస సినిమాలో మనం అందరం చూడడం జరిగింది తన పర్ఫార్మెన్స్. రక్షిత్ అట్లూరి అండ్ అపర్ణ సంకీర్తనలు నటించిన చిత్రమే నరకాసుర. నరకాసుర అంటే అసుర సౌండ్ వినిపిస్తుంది. దీపావళికి నరకాసురుడి వధ జరిగిందని చెప్తూ ఉంటాము. అలాంటిది ఇది నరకాసుర అంటే హీరోనా విలనా అనేది మనం చూడాల్సి వస్తుంది. ఆల్రెడీ టీజర్లో కొంచెం చూపించారు. మంచి నుంచి చెడు, చెడులోంచి మంచి, ఇలా ఒక కాన్సెప్ట్తో వస్తున్న సినిమా అనమాట. కానీ ఇది ఎలా ఉండబోతుంది ఆద్యంతం అనేది మాత్రం మనం నవంబర్ 3న చూస్తున్నాం. మనం ఒక్కరమే కాదు, ఇది అన్ని రకాల ప్రేక్షకుల్ని, అన్ని భాషల ప్రేక్షకుల్ని పలకరించడానికి నవంబర్ 3న మన ముందుకు వచ్చేస్తుంది అనమాట. ఇది తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీలో మనల్ని పలకరించడానికి మన ముందుకు వస్తుంది. చరణ్ రాజ్ గారు దీంట్లో ఒక ప్రధాన పాత్ర పోషించడం జరిగింది. నా చిన్నప్పుడు కామెడీ సినిమా అంటే నేను ఇదే అనుకునేటట్టు ఉండే సినిమా హైదరాబాద్ నవాబ్స్. సలీం ఫేకు గారు కూడా ఈ చిత్రంలో నటించడం జరిగింది. సో వెల్కమ్ సలీం ఫేకు గారు. మీరు అక్కడెక్కడో కూర్చున్నారు, ఇతనా దూర్ క్యూ బయటే ఆప్, అయ్యో క్యూ అనరు, కైకు బయటే ఆప్, దూర్ ఖుష్ రావు అంట. సో ఎస్, ఇలా ఎంతోమంది మంచి యాక్టర్స్తో ఈ చిత్రం మనల్ని పలకరిస్తుంది. మరి ఆలస్యం చేయకుండా నిన్న కిరణ్ అబ్బవరం గారు, రీసెంట్గా కిరణ్ అబ్బవరం గారు ఈ చిత్రంలోని పాటని లాంచ్ చేయడం జరిగింది. సో శివుడి మీద ఉన్న పాట, ఆ పాట మనం చూసేసిన తర్వాత మరిన్ని మాటలు మాట్లాడుకుందాం. సాంగ్ ప్లే. ఓ ఇటువైపు పక్కకు తిరగలేదు నేను ఇందాక. విజయదశమి శుభాకాంక్షలు. వావ్, చాలా 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 అత్యద్భుతంగా ఉంది అని చెప్పాలి. ముందే శివుడు అంటే చాలా ఇష్టం. సో చాలా చాలా అత్యద్భుతంగా ఉంది, నిజంగా ఉంది. ట్యూన్, లిరిక్స్ అమేజింగ్ అండ్ సింగింగ్ క్వాలిటీ ఎవ్రీథింగ్ సూపర్గా ఉంది. టీ సిరీస్ ద్వారా ఇది మనల్ని పలకరించడం జరిగింది. అండ్ ఇప్పుడు మనల్ని చాలా రోజుల క్రితం పలకరించిన టీజర్ చూసేద్దాం. ఇప్పుడు నరకాసుర టీజర్ ప్లే. నేలరాలిన హిరణ్యాక్షుడి రక్తం, ఆ రక్తంతో గర్భం దాల్చిన ఈ భూమి ఫలితం భయంకరమైన ఓ రాక్షసుడి జననం. నరకాసుర అజ్ఞాతంగా అదే భూమికి జన్మించి పుట్టినట్టి మట్టి కోసం, ఉన్న ఊరి మంచి కోసం ఏమీ కాని నన్ను
ఓ మహావృక్షంగా మార్చాడు మా శివుడు. కానీ నాటిన ఆ చెయ్యికి తెలీదు ఆ చెట్టు నీడలో భయంకరమైన కలుపు పెరుగుతుందని. సో కథ ఏంటి అని తెలియాలంటే November 3 వరకు వెయిట్ చేయాలి. ఇది నరకాసురుడి కథనా, నరకాసురుడిగా మారిన కథనా, లేకపోతే నరకాసురుడిని అంతం చేసి తనలోనే నరకాసురుడిని అంతం చేసి సో మంచికి ఆరంభమైన కథనా ఏంటి అనేది మనం November 3న వేచి చూడాల్సిందే నరకాసుర ఫిలిం. మరి దానికంటే ముందు ఇవాళ ట్రైలర్ చూసేద్దాము. ఆ ట్రైలర్ చూడాలంటే మైక్ నాగశౌర్య గారి వరకు వెళ్ళాలి. సో వారు లాంచ్ అంటే ట్రైలర్ లాంచ్ అవుతుంది. అక్కడి నుంచే ట్రైలర్ లాంచ్ అవుతుంది. వెల్కమ్. అంటే మరీ నన్ను మీ దగ్గర వరకు తీసుకొని రావాలని ఇలాంటివన్నీ. ట్రైలర్ లాంచ్. థ్యాంక్ యూ శౌర్య గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ లైట్స్ ఆఫ్ ట్రైలర్ ప్లే. నువ్వు నిర్మించుకున్న ఈ ప్రపంచం ఈ ప్రపంచంలో నిన్నే నమ్ముకున్న నీ వాళ్ళు ఇంతమంది ఉన్న బయట ప్రపంచానికి నువ్వు ఇంకా అనాథవే భగవంతా. కొన్నిసార్లు ఆ దేవుళ్ళు కూడా రాక్షసులుగా మారాల్సి వస్తుంది. నేను మారితే అంత మారుతుందనుకుంటా. ఆఖరికి అడిగిన కొడుకులే లెక్క శైలని ఈ మార్పు నాకొద్దు. నేనేంటో చూపిస్తాను నీకు. Wow, once more. భగవంతా, నువ్వు నిర్మించుకున్న ఈ ప్రపంచం ఈ ప్రపంచంలో నిన్నే నమ్ముకున్న నీ వాళ్ళు ఇంతమంది ఉన్న బయట ప్రపంచానికి నువ్వు ఇంకా అనాథవే భగవంతా.
శైలిని ఈ మార్పు నాకొద్దు. నేనేంటో చూపిస్తాను నీకు. చాలా బాగుంది సెబాస్టియన్ గారు, సూపర్. అండ్ ఎవ్రీబడి లైక్ మ్యూజిక్ డైరెక్టర్, డిఓపి, ఎడిటర్ అందరూ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్ అనిపించింది. అండ్ ఎస్, ఎక్కడ శ్రీనివాస్ గారు, రఘు గారు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదనిపించింది. జనరలీ మనం అంటుంటాం కదా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ అని. సో అలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్లో రీసెంట్ డేస్లో చూసిన అయితే విరూపాక్ష డెఫినెట్గా బ్లాక్ మ్యాజిక్ మీద వచ్చింది. అదొక డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటుంది అప్పటి వరకు వచ్చిన ఫిలిమ్స్ కంటే పోలిస్తే. అండ్ కాంతార అక్కడ ఆచారాలకి సంబంధించిన ఫిలిం అనమాట, అది కూడా చాలా డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇది కూడా ఎస్పెషల్లీ నాకు ఒక డైలాగ్ నచ్చింది, అప్పుడప్పుడు దేవుడు కూడా రాక్షసుల్లా మారాల్సి వస్తుంది అని చెప్పి. సో ఎస్, మరి ఇది ఎలా ఉండబోతుంది అనేది మాత్రం మనం నవంబర్ 3న చూడబోతున్నాం. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ టీం అందరికీ, నరకాసుర టీం అందరికీ. మరి ఎస్, ఇంకొంచెం సమయం పడుతుంది స్టేజ్ సెట్ అవ్వడానికి. అండ్ దీని తర్వాత Q&A సెషన్ కూడా ఉంది. సో రక్షిత్ కెరియర్లో కూడా ఇది ఒక అంటే డెఫినెట్గా సో రీసెంట్ డేస్లో స్టార్ట్ అయినా అది పలాసతో మంచి విజయం అందుకోవడం జరిగింది. బట్ ఇది చాలా చాలా డిఫరెంట్ ఫిలిం అనిపిస్తుంది తనకు కూడా. సో ఎస్, ఓకేనా, ఆల్ సెట్, పిలిచేద్దామా టీమ్ని? ఓకే, ముందుగా మనం ప్రొడ్యూసర్స్ని వేదిక మీదకి పిలుద్దాము. అండ్ శ్రీనివాస్ గారిని, రఘు గారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. సో వచ్చేవారిని బొకేతో స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాము. సో మరి నరకాసుర చిత్రాన్ని మనందరికీ అందిస్తూ దాని వెనకాల చాలా కష్టం ఉందండి. ఆ కష్టానికి ఫలితం 3rd నవంబర్న అందుకోబోతున్న డైరెక్టర్ సెబాస్టియన్ గారు. ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. సో వారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. నరకాసుర ఫిలిం డైరెక్టర్ అండ్ అలాగే ఈ చిత్రంలో వర్క్ చేసిన సలీం ఫెక్కు గారు. సో నేను సలీం ఫెక్కునే గుర్తుందండి మీ పేరు కంటే. అలీ గారు రండి. సో వారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. అలాగే ఈ చిత్రంలో వర్క్ చేసిన భాను. ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. భాను ఉన్నారా? ఉంటే వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. సుజిత్ అండ్ కార్తీక్. ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. సుజిత్ అండ్ కార్తీక్ని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. సంకీర్తన. ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. సో చరణ్ రాజ్ గారు ఇంకాసేపట్లో జాయిన్ అవ్వడం జరుగుతుంది. అండ్ మరి నరకాసుర చిత్రాన్ని మనందరి ముందుకి తీసుకొస్తున్న హీరో రక్షిత్ అట్లూరి. ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. రక్షిత్ని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. మరి ఇవాళ తన ఫ్రెండ్ కోసం ఇక్కడి వరకు వచ్చి దసరా రోజు కూడా టైం ఇచ్చిన మనందరికీ ఎంతో ఇష్టమైన హీరో నాగశౌర్య. ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. సో వారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. యా, సో మీకు గిఫ్ట్ హ్యాంపర్ కూడా ఈ దసరాకి స్వీట్స్తో స్వాగతం పలుకుతున్నారు. సో పిఆర్ఓస్, జిఎస్కే మీడియా వారిని కూడా వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాం.
ఒక నిమిషం, ఛానల్స్ కూడా ఉన్నా. ఓకే, యా, ఛానల్స్ రక్షిత్. ఓకే ఓకే, డన్. సో ముందుగా మైక్ మనం सलीम फेकू గారికి ఇద్దాం. आ जाओ, आप आ जाइए, यहाँ पर आइए. पहले मेरी लॉटरी. हाँ, आप ही का लॉटरी निकली, क्या करूँ मैं. हेलो एवरीवन, మీ అందరికీ దసరా శుభాకాంక్షలు. And may you have a very happy, healthy year ahead. And our movie Narakasura is releasing on 3rd of November. మీరు తప్పకుండా ఈ సినిమా చూడాలి. నాగశౌర్య గారు ఇక్కడ వచ్చారు. And Rakshit is there, Raghu Saab and the entire team, if I'm forgetting someone. This movie is very special because I salute Sebastian. Every small detailing, he doesn't compromise. He's so dedicated. And sometimes we were shooting late in Jabalpur, lighting was not there. He said, no, we'll take it again with the entire team. And so many places we did the shooting in Vizag, Chapagadda and Narsipatnam and Jabalpur. And Meeru Tappakunda Narakasura Chudale. It's a wonderful movie. And the song, when I saw it, it literally gave me goosebumps. Believe me. And the music, the direction, the entire team's hard work, Rakshit especially, I'm like, I feel so good that I'm in the movie with you. And Rakshit has done a fantastic job, as you can see in the trailer. And all the very best to the entire team. ज़्यादा टाइम नहीं लेना, पब्लिक के पास टाइम नहीं है. तो 3rd November को नरकासुरा आके आप लोग ज़रूर देखिए. And all the very best once again to Director Sebastian, our producer, and Anchor Ma'am and everyone, to the entire media. And Nazar Garu, Sriman Garu, they are not here. And it was a pleasure working with such senior actors. And thank you very much. एक डायलॉग हो जाए. ऐसा नहीं होता इस्माइल भाई, पूरी प्लानिंग करना पड़ता है. वहाँ की किरकिरी. 3rd November को नरकासुरा थिएटर्स में आ रही है. मैं तो देखूंगा ही देखूंगा. हालांकि मेरी एक फिल्म है जो भी 3rd November को शुरू हो रही है, उसकी भी शूटिंग, मगर फिर भी मैं टाइम निकाल के सेकेंड शो, फर्स्ट शो जाऊंगा. सो 3rd of November पूरे हैदराबादियाँ, पूरे तेलंगाना के, पूरे आंध्र प्रदेश के, पूरे इंडिया के 5 लैंग्वेजेस में नरकासुरा आ रही. तमिल, तेलुगु, हिंदी, मलयालम, कन्नड़ा. तो याद से देखिए नरकासुरा. ऑल द वेरी बेस्ट टू द एंटायर टीम एंड हैप्पी दशहरा. लव यू. थैंक यू सो मच मैम. थैंक यू सो मच. प्लानिंग करना पड़ेगी क्योंकि अच्छी फिल्म आ रही November 3rd को. सो थैंक यू सो मच सलीम जी. एंड नाउ आई रिक्वेस्ट సుజిత్ విల్ స్పీక్ నౌ. సుజిత్, యా, ఎవరో తెలియదు, రండి. బట్ మీ కాస్ట్యూమ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు ట్రైలర్ లాంచ్కి విచ్చేసినటువంటి, ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నాగశౌర్య గారికి నమస్కారాలండి. నరకాసుర ఇస్ వెరీ 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 క్లోజ్ టు మై హార్ట్. యాక్చువల్లీ 3 years నుంచి చాలా కష్టపడి తీసిన ఫిలిం. ఇది నా మొదటి సినిమా అఫీషియల్గా, యాక్చువల్లీ చెప్పాలంటే బిగ్ స్క్రీన్లో. అండ్ ఒక మంచి రోల్ పోషించినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సెబాస్టియన్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలండి. నేను ఎప్పటికీ మీ రుణం తీర్చుకోలేను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రక్షిత్ గారి గురించి చెప్పాలి. యాక్చువల్గా ఒక సినిమాకి ఇన్ని ఇయర్స్, అంటే 3 years నేను చూశాను దగ్గరుండి వెళ్ళేటప్పుడు కూడా అదే లుక్లో. అండ్ వి షూట్ ఇన్ జబల్పూర్, ఆల్మోస్ట్ ఇన్ ఎంటైర్ ఇండియా. అన్నీ కూడా ఘాట్ రోడ్స్, మళ్ళీ వి హ్యావ్ ఇన్ ద ఫారెస్ట్. సో స్వెట్ ఉంటుంది, టూ మచ్గా హెవీ స్కెడ్యూల్ షూట్స్. అండ్ వి డూ ఇట్ డబుల్ కాల్ షీట్స్ అండ్ త్రిబుల్ కాల్ షీట్స్ ఆల్సో. బట్ అంత హేటిక్లో కూడా హీ వాజ్ బీన్ ట్రావెలింగ్ ఫ్రమ్ దేర్ అండ్ కీప్ మెయింటైనింగ్ ద కంటిన్యూటీ. అండ్
అండ్ హెయిర్ స్టైల్ కానీ ఎవ్రీథింగ్ హీ వాజ్ మెయింటైనింగ్. దర్ వాజ్ హ్యాట్స్ ఆఫ్ ఫర్ యువర్ డెడికేషన్ అండి. అండ్ ఐ లెర్న్డ్ అలాట్ ఫ్రమ్ యూ. అండ్ అగైన్ చరణ్ రాజ్ గారితో కానీ అండ్ నాజర్గా సార్తో కానీ వర్క్ చేస్తున్నప్పుడు వీ లెర్న్డ్ అలాట్ ఫ్రమ్ ద ఎంటైర్ క్రూ. అండ్ ఒక్కరని కాదండి, యాక్చువల్లీ నరకాసుర సినిమాకి వర్క్ చేసిన వంటి ప్రతి ఒక్క క్రూ కూడా వాళ్ళు దే గివెన్ ఎవ్రీథింగ్ ఫర్ ద మూవీ అండ్ దట్ యూ కెన్ సీ ఇన్ ద ట్రైలర్. మీరు ట్రైలర్ చూస్తే మేము చేసిన కష్టం అనేది మీకు కనిపిస్తూ ఉంది. మీరు ఊహించినటువంటి సస్పెన్స్ ప్రతి సీన్లో కూడా మీరు చూస్తారు. మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు అటువంటి యూ కెన్ సీ ఇట్ ఇన్ ఎంటైర్ స్క్రీన్. అండ్ నేను పోషించిన పాత్ర దీంట్లో నేను తెలుగు మాట్లాడను. నేను ఏం మాట్లాడతానో యూ పీపుల్ కెన్ గెట్ టు సీ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సస్పెన్స్ ఆఫ్ ద మూవీ. అండ్ మరొకసారి ఈ మూవీలో వర్క్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సెబిస్టియన్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కార్తీక్ విల్ స్పీక్ నౌ. కార్తీక్. First of all, happy Dasra to all. The family of Narakasura అనే చెప్తా నేను. ఇక్కడ డిఓపి డైరెక్టర్ అలా సపరేట్ కాకుండా అందరూ టీమ్ హార్డ్ వర్క్ ఇది. ఒక మనము ట్రిప్కి వెళ్ళి పిక్నిక్ ఎలా చేస్తామో ప్రతిరోజు షూటింగ్ అలా అనిపించేది. అంత హార్డ్ వర్క్, అంత ఎంజాయ్మెంటు ఆ క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. అండ్ సెబాస్టియన్ సార్ ఇంకా ఆల్రెడీ అందరు చెప్పేశారు. ఆయన హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ చాలా నేర్చుకున్నాము సార్ దగ్గర మేము. అండ్ రక్షిత్ బ్రో 3 years ఒకటే హెయిర్ స్టైల్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ ఏ చేంజ్ రాకుండా కంటిన్యూస్ ఆ క్యారెక్టర్ కోసం అంత టైం పెట్టి మనం రేపు November 3rd రోజు చూడబోతున్నాం. రక్షిత్ బ్రో హార్డ్ వర్క్. అండ్ నాగశౌర్య గారికి థ్యాంక్స్ ఫర్ అటెండింగ్ ద మీటింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కార్తీక్. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ గుడ్ లక్. అండ్ భాను విల్ స్పీక్ నా. భాను. హాయ్ ఆల్. November 3rd నరకాసుర మీరందరూ తప్పకుండా చూడాలి. దానికంటే ముందు నేను ఈ టీంతో ఎప్పుడు చాలా టైం నుంచి అసోసియేట్ అయ్యాను. సెబాస్టియన్ అన్న నాకు కాలేజ్ టైం నుంచి పరిచయం. సో ప్రతి చిన్న ప్రాజెక్ట్ నుంచి తను నాకు హెల్ప్ చేయడం, లైక్ ఆన్ ఫిలిం సెట్స్కి వెళ్ళి ప్రాక్టికల్గా నేర్చుకోవడం. సో ఈ ప్రాజెక్ట్లో కూడా నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు సెబాస్టియన్ అన్న. సో నేను టెక్నికల్గా లైక్ ఫోటోగ్రఫీ అండ్ యాక్టింగ్ 2 విధంగా నేను ఈ ప్రాజెక్ట్లో వర్క్ చేశాను. అండ్ రక్షిత్ అన్న గురించి చెప్పాలంటే తను లైక్ ఇట్స్ మై బ్రదర్. లైక్ ఆల్ 3 years మేము ఎప్పుడు లైక్ కలిసి ఒకటే కార్లో వెళ్ళడం చాలా బడ్జెట్ ఇంక్రీజ్ అయిందా? సో లైక్ రక్షిత్ అన్నతో వర్క్ షాప్ నుంచి లైక్ డబ్బింగ్ దగ్గర కూడా ఫుల్ ఆల్ స్టేజెస్ ఆ ప్రాసెస్ చాలా ఎంజాయ్ చేస్తూ చేసాం. అండ్ అందరూ సీనియర్ యాక్టర్స్తోని యాక్ట్ చేయడానికి ఛాన్స్ దొరికింది. చాలా మంచి లెర్నింగ్ పాయింట్స్ నేర్చుకున్నాం. అండ్ రఘు గారు అయితే ఎంత టఫ్ సిచ్యువేషన్స్లో అయినా మాకు ఇలాంటి ఇబ్బంది రాకుండా చూసుకున్నారు. లైక్ కోవిడ్ టైంలో కానీ ట్రావెల్ గురించి కానీ ఇంకేమైనా కానీ యా సో ఇంకేమైనా అంటే బిర్యానీ అయినా కానీ అని. ఓకే యా. సో November 3rd నరకాసుర. యా అనేది ఆయన ఊతపదం అని ఇప్పుడు అర్థమైంది. యా. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నా ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. నమస్కారం అందరికీ. హ్యాపీ దసరా. నరకాసుర టీం నుంచి మీడియా మిత్రులకు మరియు ప్రేక్షకులకు ప్రతి ఒక్కరికి హ్యాపీ దసరా, విజయదశమి శుభాకాంక్షలు నరకాసుర టీం తరపు నుంచి. నరకాసుర మూవీ అందరూ 3rd November వచ్చి థియేటర్స్లో ఆదరించాల్సిందిగా కోరుతున్నాము. ఇక్కడ అతిథిగా విష్ చేసిన నాగశౌర్య గారికి నమస్కారం. మరియు హీరో రక్షిత్ గారు చాలా డెడికేటెడ్గా 3 years తన హార్డ్ వర్క్
తో ఈ మూవీ చాలా మంచి యాక్టింగ్లా చేయడం జరిగింది. మరియు ఈ మూవీలో మేజర్ క్యారెక్టర్స్, సీనియర్ క్యారెక్టర్స్ మన నాజర్ గారు, చరణ్ రాజ్ గారు, శ్రీమాన్ గారు వాళ్ళందరూ కూడా ఇక్కడ సినిమాలో చాలా అద్భుతంగా వాళ్ళు అభినయం చేయడం జరిగింది. ఈ మూవీ సెబాస్టియన్ గారు తన చాలా డెడికేటెడ్గా చేయడం జరిగింది. ఈ క్రమేణా చాలా ప్రాబ్లమ్స్ కూడా వచ్చినాయి కోవిడ్ టైంలో సెబాస్టియన్ కూడా. అవన్నీ ఇప్పుడు ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో దాన్ని మీరందరూ చూస్తున్నారు, ఎంత అద్భుతంగా తను డెడికేటెడ్గా చేశారో. ప్రతి ఒక్కరూ ఈ నరకాసుర మూవీని ఆదరించాల్సిగా కోరుతున్నాము. November 3rd నరకాసుర మూవీ, ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ఇన్ ద థియేటర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రఘు గారు ఫైన్ అంటున్నారా? ఓకే, సో యూ ఆల్రెడీ యాడెడ్ సమ్ లాట్ ఆఫ్ థింగ్స్, నో? Actually, I forgot to mention one event where in third schedule about Come. Sebastian sir. So post accident అయిపోయిన తర్వాత యాక్చువల్లీ we thought like the shoot not gonna be happen and ఇంకా జరగదేమో, మూవీ అయిపోయిందేమో అనుకున్నాము. But the next day when we went on the sets, the biggest fear is like how to face him, because he was the Hulk actually. He was the man, you know, he can face anything laga undevallu. So how we can face him, that is the biggest challenge for us. But ఆయన ఏమీ కానట్టుగా అసలు నార్మల్గా అవుతున్నట్టుగా he was given an inspiration and you're really inspiration for us, sir. That I actually mention it because he is given the spirit. So the most of I mean exclusive events అన్నీ కూడా థర్డ్ స్కెడ్యూల్లో చేసాం, అంటే పోస్ట్ యాక్సిడెంట్ తర్వాతే. బట్ he did I mean just because of you this everything has happened and you are really such an inspiration, sir. And at the same time I would like to thank one more person, is Raghu sir and Srinivas sir. Sorry sir, Raghu sir was like, he's like a friendly producer I have come across, like so I thank you so much Raghu sir for everything. Srinivas sir, thank you so much. Thank you so much. And Sangeertana will speak. Sangeertana ya Sankirtana? Sankirtana. Okay. Yeah. Andariki namaskaram. First of all, thank you so much everyone for coming here. And Nagashaurya garu, thank you so much for coming. And so Naragasura is a power-packed movie. There are so many surprising elements in our movie and also characters are there. I'm sure that it'll make you surprised in theaters. So thank you so much everyone for giving such an amazing response to our teasers and songs. And I'm so happy to be working with such an legendary actors like Nasir sir, Charan Raj sir, Sriman sir, and of course Rakshit. I'm so happy to be working with you. So, and I want to thank to our director Sebastian sir. Thank you so much sir for giving such an amazing role. And to every crew members, DOP and the producers, thank you sir. So Naragasura is going to be releasing on November 3rd. Do watch our movie in theaters and support us. Thank you. Thank you Sankirtana, thank you so much. అండ్ అఫ్కోర్స్ జీవితంలో కష్టాలు వస్తూనే ఉంటాయి, కానీ కొన్ని కష్టాలు వచ్చినప్పుడు జీవితం అయిపోయిందేమో అనుకుంటారు, కానీ కొంతమంది మాత్రం అక్కడి నుంచి జీవితం కొత్తగా మొదలైందేమో అనుకుంటారు. అలా కొత్తగా జీవితాన్ని మొదలుపెట్టి, సో ముందు మొదలుపెట్టిన పనిని ఆపకుండా దాన్ని కంప్లీట్ చేసి టఫ్ టైంని కూడా ఫేస్ చేసి ఇక్కడ వరకు వచ్చిన సెబాస్టియన్, డైరెక్టర్ ఆఫ్ నరకాసుర, విల్ స్పీక్ నౌ. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. శౌర్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు శౌర్య గారికి అసోసియేషన్ ఫ్రమ్ వారాహి చలనచిత్రం అండి. అంటే అప్పుడు పెద్ద నేను ఐ వాస్ జస్ట్ అన్ అసిస్టెంట్ దేర్. అది మొన్నే గుర్తు చేశాను. నేను యాక్చువల్లీ ఈ వాస్ సర్ప్రైజ్ లిటరలీ.
బట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ కమింగ్. మీడియా వాళ్ళందరికీ స్పెషల్ వెరీ థ్యాంక్ఫుల్ మూమెంట్ ఇది. యాక్చువల్గా ఫెస్టివల్ రోజు అన్నీ వదిలిపెట్టేసుకొని మా సినిమాని ప్రమోట్ చేయడానికి, మా ఫిల్మ్ కవరేజ్ చేయడానికి వచ్చారు. ముఖ్యంగా సురేష్ కొండేటి గారు, ప్రభు గారు, ఇంకా మిగతా అందరు జర్నలిస్ట్ అందరికీ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నేను ఏ స్టేజ్ మీదకి ఎక్కడ మాట్లాడుతున్నా నేను ఐ ఆల్వేస్ కాల్ రక్షిత్ నా పక్కకి. ఆయన నా రైట్ హ్యాండ్ లాగా ఎప్పుడు నా పక్కన నిలబడ్డాడు సినిమా త్రూ అవుట్, ఫ్రమ్ ద డే వన్ అండ్ ఈవెన్ టిల్ టుడే అండ్ పోస్ట్ ద రిలీజ్ ఆల్సో. తర్వాత కూడా అదే సపోర్ట్ ఇస్తాడని, మేము ఇంకా కలిసి బోల్డని మూవీస్ పనిచేస్తామని ఆశిస్తున్నాం. అండ్ ప్రీవియస్ దీంట్లో ఐ హ్యావ్ అడ్రస్ సో మెనీ థింగ్స్ అండి రిగార్డింగ్ ఆర్టిస్ట్, ఆల్ ద ఆర్టిస్ట్ హు ఆర్ సపోర్టెడ్ మీ టిల్ టుడే అండ్ ఆల్ ద టెక్నీషియన్స్ యాజ్ వెల్. బట్ ఐ ఆల్వేస్ ఎప్పుడు గుర్తుపెట్టుకున్నది ఏంటంటే శ్రీనివాస్ గారిని. కోవిడ్లో ప్రపంచం అంతా ఆగిపోయినప్పుడు సెబాస్టియన్ అందేర్ నేను ఒక సినిమా తీయాలి నీతో అని చెప్పేసి రగ్ గారు, శ్రీనివాస్ గారు ఇద్దరు వచ్చారు. నేను ఆ రోజు ద వెరీ ఫస్ట్ డే చెప్పాను ఆయనకి, దిస్ విల్ బి అ సక్సెస్ మూవీ, ఫుల్ మూవీ అండి. మీరు పెట్టిన ప్రతి రూపాయి ఇట్ విల్ కమ్ బ్యాక్ టు యూ ఓన్లీ. ఎక్కువే రావచ్చు బట్ స్టిల్ ఐ మేక్ షూర్ ఎవ్రీ మూవీ ఎవ్రీ రూవీ మీరు ఖర్చు పెట్టినంత వస్తుందని చెప్పి ఆ రోజు ప్రామిస్ చేశాను. బట్ స్టిల్ అదే మాట మీద ఉన్నాను. అండ్ ఐమ్ ట్రై టు మీరు ఇఫ్ యూ సీ ఎవ్రీ ఫ్రేమ్, ఎవ్రీ ఇంచ్ ఆఫ్ ద మూవీ, ఎవ్రీ సెకండ్ ఆఫ్ ద జర్నీ ఫర్ లాస్ట్ 3 years ఇప్పటి వరకు ఎవ్రీ ఫ్రేమ్లో వీ ట్రై టు ప్రూవ్ దట్ వీఆర్ డిఫరెంట్. అండ్ ఏదో బయట నుంచి అప్రిషియేషన్ వస్తుందని కాదు, బట్ స్టిల్ దర్ లాట్ ఆఫ్ అదర్ పీపుల్ కాలింగ్ రెగ్యులర్లీ. మొన్న సాంగ్ రిలీజ్ అయినాక ఇంకా చాలా బాగా అప్రిషియేషన్ వచ్చింది. ఎస్టర్డే ఇన్ఫ్యాక్ట్ టీ సిరీస్ వాళ్ళు, ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ టీ సిరీస్. నిన్న యాక్చువల్గా యూట్యూబ్లో ట్రైలర్ అప్లోడ్ చేసాం. సో వాళ్ళది ఈరోజు 11 o'clockకి వాళ్ళ ఓన్ ప్రొడక్షన్ నుంచి దే ఆర్ అప్లోడింగ్ సంథింగ్. సో వాళ్ళు కాల్ చేసి దే లిటరలీ సర్ప్రైజ్ మీ. ఇట్ వాజ్ అప్రిషియేషన్ బట్ స్టిల్ అది నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. సార్ మాది 11 o'clock ఒక చిన్న సాంగ్ ఏదో ట్రైలర్ రిలీజ్ అవుతుంది, బట్ మీ కంటెంట్ విల్ డామినేట్ అనుకుంటున్నాము. మేము ఫస్ట్ రిలీజ్ చేసుకొని మీ తర్వాత చేస్తాం, 2 o'clock చేస్తే ఓకేనా అని చెప్పేసి దే రిక్వెస్టెడ్ మీ. అండ్ దట్ ప్రూవ్స్ టీ సిరీస్ వాళ్ళు ఆ మాట అన్నారంటే ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ యాక్చువల్లీ. సో థ్యాంక్ యూ అందరికీ. బట్ స్టిల్ ఆల్ ద పీపుల్ ఆఫ్ కమ్ హియర్ టుడే. సలీం బాయ్, ఫిష్ వెంకట్, శ్రీమన్ గారు, ఈ ముగ్గురు కాంబినేషన్. శ్రీమన్ గారు ఎస్ఐ, సలీం బాయ్, వెంకట్ బాయ్ ఇద్దరు కానిస్టేబుల్స్గా ప్లే చేస్తున్నారు. ఆ ఫస్ట్ హాఫ్ అంతా వాళ్ళ మీదనే రన్ అవుతూ ఉంటుంది సినిమా. అది పగిలి పొట్ట చెక్కలు చేసుకుని నవ్వే అంత కామెడీ ఉంటుంది వాళ్ళిద్దరి మధ్యలో. మేము టీజర్, ట్రైలర్ ఇవన్నీ కమర్షియల్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడం చేస్తున్నాం, బట్ స్టిల్ బోల్డ్ అంత కామెడీ ఉంది ఫస్ట్ హాఫ్లో. సెకండ్ హాఫ్ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. అంటే ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి సంబంధం లేనకుండా ఉంటుంది, బట్ స్టిల్ ఎవ్రీథింగ్ లింక్స్ టు ఎవ్రీ అదర్ సీన్ విచ్ ఇస్ కమింగ్ ఫార్వర్డ్. సో థ్యాంక్ యూ అలీబాయ్ అండ్ వెంకట్ బాయ్. పాపం ఆయనకి ఏదో కాలు ఇష్యూ ఉందని చెప్పి రాలేదు ఈరోజు. సో వి మిస్ యూ వెంకటన్న ఫర్ దిస్ ఈవెంట్. అండ్ అదండి, November 3rd వీఆర్ కమింగ్. థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నాం. ఇట్స్ గోనా బీ a wonderful experience for everybody who watch a movie in the theaters. So please do come to the theaters, watch a movie, encourage us. We tried everything possibly to prove that we are different in every aspect, every department, every layer of the film, every vertical of the concept, completely. Narrative gaani, music gaani, డైరెక్షన్ కానీ, కెమెరా వర్క్ కానీ, లొకేషన్స్, క్యారెక్టరైజేషన్స్, బీట్ ఎనీథింగ్, సౌండ్ డిజైన్. ఇప్పుడే శౌర్య గారు అంటున్నారు సౌండ్ ఇక్కడ చెప్పించారు, చాలా బాగా వచ్చింది, ఎక్సలెంట్ వర్క్ అని చెప్పేసి. థ్యాంక్ యూ టు AR Rahman Studios సార్, టు మై ఇంజనీర్ కృష్ణ ఆల్సో. ద ఎంటైర్ సౌండ్ డిజైన్ వాస్ డన్ ఇన్ AM Studios, Rahman Sir స్టూడియో చెన్నైలో ఉంది. చరణ్ రాజు గారు ఇప్పుడే వచ్చారు. ఐ వెల్కమ్ చరణ్ రాజు గారు ఆన్ ద స్టేజ్ ప్లీజ్. చరణ్ రాజు గారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. మీరు ఉండాలా. సో చరణ్ రాజు గారిని నేను ఈరోజు వరకు ఫ్రమ్ ద డే వన్ ఐ కాల్ హిమ్ డాడీ ఓన్లీ. ద సపోర్ట్ యూ హ్యావ్ గివెన్ ఇన్ దిస్ ఎంటైర్ జర్నీ అది చెప్పుకోలేము. లాస్ట్ షెడ్యూల్లో ఇంకొక 2 days ఉంది డాడీ నాకు షూటింగ్, ఇంకో 2 days పడేటట్టు ఉంది అన్నప్పుడు నేను ఒక్కరిని సరిపోద్దా, బాబు కూడా రావాలని చెప్పేసి అడిగాడు. అంటే బాబు కూడా ఉంటే బాగుంటుంది, కానీ మీ ఒక్కరికి ఎఫోర్డ్ చేయడానికి రెడీగా ఉన్నామంటే మా ఇద్దరికి ఎఫోర్డ్ చేయొద్దు, మీ ఇద్దరం ఫ్రీగానే వస్తాం, వచ్చి 2 days వచ్చి ఫ్రీగా చేసి వెళ్ళిపోయారు. అలాగే శ్రీమన్ గారు వచ్చి ఫ్రీగా చేసేసి వెళ్ళారు. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీబడి, ఎవ్రీ ఆర్టిస్ట్, ముఖ్యంగా చరణ్ రాజు గారికి, తేజ్కి ఫర్ సపోర్టింగ్ మీ ఇన్ దిస్ ఎంటైర్ జర్నీ. బట్ ప్లీజ్ వాచ్ ఆ మూవీ ఇన్ ద థియేటర్స్ ఆన్ November 3rd.
వీఆర్ కమింగ్ విత్ అ బ్యాంగ్. విల్ ప్రూవ్ ఎవ్రీబడి దట్ వీఆర్ డిఫరెంట్. ఈ మూవీ చాలా డిఫరెంట్ అని అందరు అన్ని సినిమాల కన్నా. రొటీన్ ప్లాట్ఫామ్ అయితే లేదు. వీ డోంట్ ట్రై ఎనీథింగ్ రొటీన్. ఐ ఆల్వేస్ ట్రై టు డూ ఎవ్రీథింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్. Thank you very much once again. Thank you, Rakshit. Thank you, the entire production of unit of Narakasura, and thank you everybody who's come here today. Thank you, Geeta Garu. Thank you, Jay Media. ఈరోజు ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నట్టు ముఖ్యంగా I should thank my digital PR Prasad and Silly Monks, to the entire team of Silly Monks, and మా సతీష్ కూడా ఉన్నారు ఇక్కడ. సతీష్ కూడా వెరీ మచ్ థ్యాంక్ యూ. సతీష్ ప్లీజ్ టెన్షన్ పెట్టద్దు, లాస్ట్ మూమెంట్ బాబా సతీష్. సో ఈ 10 days నువ్వు మాతోనే ఉండాలా. Thank you very much once again. Please watch our movie in the theaters on November 3rd. Thank you, Shaurya Garu, for being here today again. And Sankirtana and Aparna, you have done a great job. You have proved that you are better than any other artist. I mean, నేను ఇంతకుముందు వాళ్ళని ఆడిషన్ చేయకముందు వేరే వాళ్ళంతమంది ట్రై చేశాను, బట్ ఫైనల్లీ I've choose them. You try to prove that you are better than all those people. You see a different shades of Aparna and Sankirtana in the film. Thank you very much. Thank you, Andy. Wish you good luck. And now Charan Raj Garu will speak. Hey. Yeah. It's on. అందరికీ నమస్కారం. నరకాసుర సినిమాకి యాక్చువల్లీ నాకు సెబాస్టియన్ గారు ఫోన్ చేశారు, ఇలాగా ఒక మంచి క్యారెక్టర్ ఉందండి మీరే చేయాలని. నేను చాలా సినిమా చేయట్లేదు, ఎందుకంటే మంచి క్యారెక్టర్ ఉంటే చేద్దాం లేకపోతే వద్దు అని. సరే ఒక లైన్ చెప్పండి అంటే లైన్ చెప్పారు, అంతే. ఇంకా నేనే ఆయన వెనకాల పడ్డా. ఎప్పుడు చూస్తే నేనే ఫోన్ చేసేవాడిని, సెబాస్టియన్ వెన్ యూ వాంట్ టు స్టార్ట్, ఎప్పుడు కావాలా డేట్ నీకు చెప్పు, నేను ఇస్తానని. సో దిస్ వాజ్ వాట్ హ్యాపెండ్. అండ్ దెన్ వెన్ ఈ సా మై సన్, చూడగానే నాకు కావాలండి నా మీ అబ్బాయి కావాలంటే ఆయన కూడా ఈ హాజ్ కాల్డ్. అండ్ వెన్ ఐ ల్యాండెడ్ ఇన్ Madhya Pradesh, Jabalpur, I met Rakshit, all team, and I was so happy, like this was one family, like, you know, we enjoyed, really enjoyed every second, every moment. But oka vishayam cheppali ikkada, సెబాస్టియన్ గారు సినిమాని ఒక ఫ్యాషన్ లాగా పెట్టుకున్నారు, కానీ ఆయనకి సినిమా తప్ప ఏం తెలియదండి. ఎవరైనా ఆర్టిస్ట్ కానీ ఎవరైనా స్పాట్లో నీళ్ళు కావాలని చెప్తే ప్రొడక్షన్ బాయ్స్ లేకపోతే ఈయన పరిగెత్తి తెచ్చిచ్చేవాడు. హీ హాజ్ ఫర్గటన్ దట్ ఈజ్ అ డైరెక్టర్, ఈజ్ అ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. అది మర్చిపోయి సినిమా 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 ఆ టైటిల్లో నరకాసురుని పెట్టాడు. నిజంగా నరకం చూసేశాడు ఆయన ఈ సినిమా చేసే లోపల. హీ ఈజ్ మోర్ దెన్ లైక్ మై సన్. He calls me daddy, and when he called me yesterday, I said, I'll come. సెబాస్టియన్ గారు ఈ సినిమాలో నిజంగా ఆయన ఎంత కష్టపడి మీ ముందు చెప్పట్లేదు, ఎందుకంటే మీ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత కష్టపడ్డాడు డే అండ్ నైట్. మనందరూ సినిమాని ఒక ఫ్యాషన్లో తీసుకుంటాం, కానీ మనకు కూడా కొంచెం ఎంజాయ్మెంట్ చేయాలి, అది ఇది ఉంటుంది. మనం అంటే ఫిల్మ్ యాక్టర్ గురించి చెప్తున్నాను. షూటింగ్ అవగానే మనకేం పనండి, 7:30 తర్వాత చేయి ఇలా అంటూ ఉంటుంది. సో అలాగుంటే ఏంటని, సో అలాగ ఈయన సినిమా 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 24 hours సినిమా 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 సినిమా. నిజంగా నేను ఇప్పటిదాకా 500-600 సినిమా చేశాను ఆల్ లాంగ్వేజ్లో. ఇలాంటి డైరెక్టర్ని ఎక్కడ చూడలేదు. మన ప్రతిఘటన టీ కృష్ణ గారు కూడా ఈయనలాగే ఉండేవారు. ఆయన కూడా ఓన్లీ సినిమా 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 అనేవారు, డైలాగులు అది ఇది అని. సో నాకు నిజంగా మన టీ కృష్ణ గారిని మన సెబాస్టియన్ గారు గుర్తించారు. థ్యాంక్ యూ సెబాస్టియన్ గారు. నాకు ఈ నరకాసుర సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చి హీ మేడ్ మీ రియలీ, డబ్బు కాదు, డబ్బు ఈజ్ సెకండరీ, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూడండి, సాటిస్ఫాక్షన్. అది ఆ ఒక ఫీలింగ్ అనేదే మనకి ఒక ఆర్టిస్ట్ కావాలి. దాంట్లో ఉండే ఒక అచీవ్మెంట్ ఏమీ లేదు లైఫ్లో. ఎంత కష్టపడ్డారు, ఎలా చేశారు అది కాదు, ద ఫైనల్ రిపోర్ట్, ఫైనల్ ఎలాగుంది, బాగుందా,
దట్ ఈస్ సినిమా. ఈ సినిమాలు చెప్పాలంటే చాలా ఆర్టిస్టులు ఉన్నారు. నాజర్ గారు ఉన్నారు, శత్రు గారు ఉన్నారు, చాలా చాలా అందరూ. అంటే మన హీరోయిన్స్ దే ఆర్ మలయాళీ ఆర్టిస్ట్. వాళ్ళు తెలుగు ఏబీ కూడా రాదు. అండ్ ఐ వాజ్ లైక్ ఇన్ ప్రతిఘటన సేమ్ వాళ్ళు ఈ సినిమాలు చూశాను నేను. కానీ క్యారెక్టర్ లైఫ్ ఇచ్చారండి వాళ్ళు హీరోయిన్స్ ఇద్దరు. తర్వాత మన రక్షిత్ గారు, హీ బౌర్న్ ఫర్ దిస్ సినిమా. నరకాసుర సినిమా కోసమే ఆయన పుట్టినట్టు ఉంది. ఏ సినిమా ఒప్పుకోవట్లేదు. ఎన్నో మంది ఫోన్ చేశారు ఆయనకి. నిజంగా ఐఎమ్ ప్రౌడ్ అబౌట్ హిమ్, హిజ్ హార్డ్ వర్క్. అండ్ వీ నీడ్ ఎ హీరోస్ లైక్ దిస్. సినిమాని ఒక టైంపాస్ లాగా పెట్టుకోకుండా సినిమానే వాళ్ళ లైఫ్ అనేది, సినిమానే వాళ్ళకి ఫ్యూచర్ అనేది మన రక్షిత్ దగ్గర నేర్చుకోవాలి. నిజంగా ఐఎమ్ రియలీ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ బాయ్ అండ్ రియలీ ఐ లవ్ హిమ్. థ్యాంక్ యూ రక్షిత్. అలాగే చాలా అందరూ అంటే ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్ టు ద టీమ్, హోల్ టీమ్. సెబాస్టియన్ గారు చెప్పగానే అందరూ కూర్చొని ఇప్పుడు స్కూల్లో పిల్లలు ఎలా హోంవర్క్ చేస్తారో, ఎలాగ ఇచ్చేస్తారో అలాగా ఇలా చేద్దాం, అలా చేద్దాం, అలా చేద్దాం, ఇలా చేద్దామని వీ మేడ్ హిమ్ హ్యాపీ. ఈ సినిమా తర్వాత మన సెబాస్టియన్ గారికి, మన టీంకి అందరికీ మంచి పేరు రావాలి. సినిమా బాగా సక్సెస్ అవ్వాలి. అందరూ థియేటర్కి వచ్చి సినిమా చూడాలి. చూసి మన సెబాస్టియన్ గారు ఎంత కష్టపడ్డారని మీరు తర్వాత చెప్తారు, మీ ఫ్రెండ్ చెప్తారు. సినిమా నిజంగా దిస్ ఇస్ అమేజింగ్ ఫిల్మ్. నేను ఇన్ని సినిమాలు చేస్తే కూడా ఇది ఒక నాకు కొత్త సినిమా లాగా ఉంది. ఐఎమ్ ఫీలింగ్ రియలీ వెరీ ప్రౌడ్ అబౌట్ దిస్ ప్రొడక్షన్, దిస్ ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్ ద టీమ్, ఆల్ ద లైక్ టెక్నీషియన్స్ అండ్ ప్రెస్ వాళ్ళు కూడా మనకి బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇలాగే సపోర్ట్ చేయండి, సినిమా సక్సెస్ చేయండి. అండ్ వన్స్ అగైన్ ఐమ్ విషింగ్ నరకాసుర టీమ్ అండ్ అవర్ డైరెక్టర్ సెబాస్టియన్ గారు, ప్రొడ్యూసర్ గారికి అందరికీ ఐఎమ్ విషింగ్ ఆల్ ద బెస్ట్. అండ్ విల్ సీ వెరీ సూన్, విల్ మీట్, సక్సెస్ మీట్ మనం కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ చరణ్ జీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు నరకాసుర సినిమాతో మన ముందుకు వస్తున్న హీరో రక్షిత్ విల్ స్పీక్ నా. దాని తర్వాత మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ గురించి కూడా, నరకాసుర సినిమా గురించి. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ సో మచ్. పండగ రోజు మా ఈవెంట్కి వచ్చి మాదంతా కవరేజ్ చేస్తున్నందుకు ముందుగా నాగశౌర్య గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా ఈవెంట్కి వచ్చి మా ట్రైలర్ లాంచ్ చేస్తున్నందుకు. అందరూ చెప్పినట్టే నరకాసుర 2 ఏళ్ళు చేసాము, 3 ఏళ్ళు చేసాము, లిక్కులో ఉన్నాము, అది కష్టపడ్డాం, ఇది కష్టపడ్డాం, అదంతా చేసాం. అదంతా బోల్డెన్ ఇంటర్వ్యూలో చెప్పేశాను, అదంతా అయిపోయింది. ఎండ్ ఆఫ్ ద డే ఇంకో 10 రోజుల్లో మా సినిమా రిలీజ్ అవ్వబోతుంది November 3న. ఆ 2.5 గంటలు, ఆ 2 గంటల 10 నిమిషాల సినిమా మిమ్మల్ని గ్యారంటీగా ఒక వేరే ప్రపంచంలోకి, నరకాసుర అనే వరల్డ్లోకి తీసుకెళ్తుంది. మొన్న ఏదో సినిమా కూడా ఇట్లాగే చెప్పారు, మీకు నరకాసుర సినిమా మిమ్మల్ని నవ్వించకపోతే, విజువల్ బ్రహ్మాండంగా ఉంది, ఫ్రెష్గా ఉంది అని అనకపోతే, ఈ కథ చాలా బాగుంది అని అనకపోతే మీ టికెట్ డబ్బులు మీకు ఇచ్చేస్తాం. ఏ సార్, ఓకే కదా? పాప్కార్న్ డబ్బులు కూడా ఇచ్చేస్తాం. అంత కాన్ఫిడెంట్గా ఉన్నాం మేము November 3న. సో మా టీం అంతా అంత కాన్ఫిడెంట్గా ఉంది. అంత బాగా వచ్చింది సినిమా. మేము సినిమా అంతా చూసుకున్నాం కాబట్టి ఇంత కాన్ఫిడెంట్గా నేను మాట్లాడగలుగుతున్నాను. అలాగే మా సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి, ముఖ్యంగా మా డైరెక్టర్ గారికి ఇంతవరకు సినిమాని తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. మీ డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్. మీరు చాలామందికి ఇన్స్పిరేషన్. అలాగే మా ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారికి కానీ, మా హీరోయిన్ సంకీర్తన అపర్ణకి కానీ, డిఓపి నాని గారికి కానీ, మ్యూజిక్ డైరెక్టర్, బ్రహ్మాండమైన మ్యూజిక్ ఉంటుంది ఈ సినిమాలో, బ్రహ్మాండంగా ఉంటుంది. ఆర్ఆర్ కానీ, సౌండ్ డిజైన్ కానీ, అలాగే మా ఫైట్ మాస్టర్ రాబిన్కి కానీ, మా డ్యాన్స్ మాస్టర్ నాకు పలాసా తర్వాత నకిలీస్ గొలుసు లాంటి పాట ఇచ్చాడు విజయ్. ఈ సినిమాలో కూడా ఒక బ్రహ్మాండమైన పాట మీరు చూశారు. విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి. నేను నా మాట నిలబెట్టుకోబోతున్నాను. November 3 సినిమా బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి చాలా థ్యాంక్ యూ. కార్తీక్ కానీ, మన సుజిత్కి కానీ, చరణ్ రాజ్ గారు థ్యాంక్ యూ సో మచ్. మీతో చాలా బాండింగ్ ఉంది నాకు. థ్యాంక్ యూ సార్. అలాగే మన మస్తలీ గారికి కానీ, మన భానుకి కానీ థ్యాంక్ యూ సో మచ్. నాజర్ గారికి, శ్రీమాన్ గారికి, పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా నా కోసం ఇక్కడికి వచ్చిన నాగశౌర్య గారికి థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో లాట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.
కానీ సినిమా టికెట్ డబ్బుల వరకు బాగానే ఉంది. పాప్కార్న్ టికెట్ కంటే ఎక్కువ కాస్ట్లీ తెలుసా మీకు? అది కూడా ఇచ్చేస్తాం. ఓమ్మో, పాప్కార్న్ కోసం సినిమా నచ్చలేదని మాత్రం చెప్పకండి మీరు డబ్బుల కోసం. సో జనరలీ నాకు ఏమనిపిస్తుంది అంటే ఇంతసేపు గెస్ట్ని అసలు ఈసారి నుంచి మనం కాన్సెప్ట్ మారుద్దాం. ఈసారి గెస్ట్ ఫస్ట్ మాట్లాడతారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం శౌర్య. ఎందుకంటే పండగ రోజు వచ్చి ఫ్రెండ్ కోసం ఇంత దూరం వచ్చిన నాగశౌర్య విల్ స్పీక్. ముందుగా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ హ్యాపీ దసరా, చూస్తున్న వాళ్ళకి అండ్ అందరికీ హ్యాపీ దసరా. గీత గారు హ్యాపీ దసరా. సో పండగ రోజున మాట్లాడుతున్నామండి. సో పలికేదంతా మంచిదే పలుకుదాం. అండ్ నవంబర్ 3 వస్తుంది సినిమా నరకాసుర. చాలా పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాను. ఎందుకంటే చెప్పాల్సి వస్తుంది కొన్ని. వీడు నేను ఫ్రెండ్స్ అనే కంటే వీడు నడక రాని ఏజ్లో నేను ఎత్తుకుని పెంచాను నిన్ను. సో నాకు అప్పటి నుంచి తెలిసి వీడు నాకు. సో విజయవాడలో పెరిగాము మేమిద్దరం. అండ్ చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ నేనున్న ప్రొఫెషన్లోకే ఇండస్ట్రీకి రావడం అండ్ మంచి ఆర్టిస్ట్గా గుర్తింపు పొందడం నాకు ఎంతో ఆనందంగా అనిపించింది. థ్యాంక్ యూ రక్షిత్. అండ్ పలాస లాంటి సబ్జెక్ట్ ఎంచుకోవడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్ అండి. ఫస్ట్ ఆ సినిమా చూసినప్పుడు పిలిచాడు, అన్న ఒకసారి రా అన్న ఒకసారి చూడని చెప్పి చూశాను. నేనే ఏదో వచ్చాడు చేసేస్తాడు సినిమా, బై బర్త్ రిచ్ వెళ్ళిపోతాడు అనుకున్నా. బట్ అది కాదండి మ్యాటర్. ఇక్కడ యాక్టింగ్ అంటే ప్యాషన్. వీళ్ళ ఫ్యామిలీకి వీళ్ళ ఫాదర్కి సినిమా అంటే పిచ్చండి. అండ్ ప్రతి సినిమా ఏదో హిట్ అవ్వాలని చేసే ఫ్యామిలీ కదండి ఇది. ఓన్లీ నా కొడుకు ఎంత బాగా చేయగలడు, నేనెంత బాగా చేయగలను వీళ్ళు అనుకుంటూనే ఉంటారు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ రక్షిత్ అండ్ రెస్పెక్ట్ యువర్ లాట్. అండ్ వెన్ కమ్స్ టు సెబాస్టియన్ గారు, మీ గురించి చాలా విన్నాను నేను. ఈ సినిమా టీజర్ నుంచి చాలా గురించి వింటున్నాను మీకు. అండ్ ఐ థింక్ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీ గురించి నేను గట్టిగా మాట్లాడదాం అనుకుంటున్నానండి. ఓన్లీ బికాస్ ఆఫ్ ఇట్స్ నాట్ అబౌట్ చాలామంది నాకు నేను అనుకుంది అది నాకు బడ్జెట్ రాలేదు, నేను అనుకుంది ఇది నాకు కుదరట్లేదు అని సినిమాకి ఫ్లాప్ అయితే చాలా రీజన్స్ ఎదుగుతారు ఆ పరిస్థితిలో ఉన్న ఒక మనిషి. కానీ సినిమా మధ్యలో ఒక చిన్న యాక్సిడెంట్ అయ్యి, చిన్నదని అనలేను, చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది. ఆయన రైట్ హ్యాండ్ కోల్పోయిన తర్వాత కూడా సినిమాని ఒకే చేత్తో 10 చేతులు కలిసినా బలం సరిపోలేని ఒక ప్రొఫెషన్ తీసుకుని ఒక్క చేత్తో నట్టుకుంటే ఇక్కడ రావడం అనేది హ్యాట్స్ ఆఫ్ అండి, సీరియస్లీ. అండ్ మీకు నిజంగా చాలా 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 గ్రేట్ థింకింగ్ అండి. సో అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఈ మూవీకి, ఈ సినిమాలో చేసిన హీరోయిన్ గారికి. అండ్ ఐమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. మీ వాయిస్ అన్న మీ యాక్టింగ్ అన్న చాలా చాలా ఇష్టం. అండ్ మీ సినిమాలు చూస్తూ పెరిగాం. అండ్ చిన్నప్పుడు భయం వేసేది. అండ్ ఈ సినిమా వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ నన్ను ఈ సినిమాకి పిలిచినందుకు గెస్ట్ మాత్రం అనకు చాలా హ్యాపీగా. బికాజ్ ఏదో సినిమా నార్మల్ కంటెంట్ ఉన్న సినిమాలు తీయడు మా రక్షిత్. ఓన్లీ యాక్టింగ్ బేస్డ్ అండ్ సబ్జెక్ట్ ఓరియంటెడ్. అండ్ ఎవరైతే ఆ సబ్జెక్టులు తీయట్లేదో, రూరల్ ఏరియాస్ కొన్ని సబ్జెక్టులు ఉన్నాయి, అవి తీసే ఒక యాక్టర్ అండి. అన్ని సినిమాలు మనం తమిళ్లో చూస్తాం, మలయాళంలో చూస్తాం, కన్నడలో చూస్తాం, అలాగే ఇప్పుడు మన తెలుగులో కూడా హీరో తయారయ్యాడు ఇలాగా. అండ్ ప్లీజ్ ఎంకరేజ్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి. థ్యాంక్ యూ శౌర్య గారు. థ్యాంక్ యూ. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, మా పలాస సినిమాకి ప్రీ రిలీజ్కి వచ్చి అన్నయ్య లాంచ్ చేశాడు. మీకు పలాస రిజల్ట్ ఏంటో తెలుసు. సో మా లక్కీ చామ్ నాగశౌర్య గారు. సో మా ట్రైలర్ రిలీజ్ చేయడం చాలా చాలా ఆనందంగా ఉంది. నవంబర్ 3 తర్వాత మీకు అర్థమవుతుంది. ఎస్, నవంబర్ 3 తర్వాత మాకు అర్థమవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శౌర్యజీ వన్స్ అగైన్. అండ్ హ్యాపీ దసరా. డెఫినెట్గా ఇంట్లో అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇప్పటికే చాలా ఎక్కువ టైం తీసేసుకున్నాం మేము. అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ గ్రేసింగ్ ద ఈవెంట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ Q&A సెషన్ కోసం మీ టీం మాత్రం వేదిక మీద ఉండండి. అండ్ వన్స్ అగైన్ ప్రత్యేక కృతజ్ఞతలు హీరో నాగశౌర్య గారికి తెలియజేస్తూ, అండ్ రక్షిత్ని అండ్ సెబాస్టియన్ గారిని అండ్ అలాగే ప్రొడ్యూసర్స్ని, హీరోయిన్ని సలీం ఫేకు గారిని ఇక్కడే ఉండవలసిందిగా కోరుకుంటున్నాము. సో ఇక్కడే ఉండండి. అండ్ కార్తీక్, సుజిత్ అండ్ భాను, ప్లీజ్ హ్యావ్ యూర్ సీట్స్. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్స్ అండ్ చరణ్ రాజ్ గారు, హీరోయిన్ అండ్ డైరెక్టర్ అండ్ ద హీరో Salim ji also. You sit. Okay, so we'll open the queue. సురేష్ గారు, సలీం గారికి ఉన్నాయి కదా క్వశ్చన్స్ మీకు? ఎవరికి ఏమి లేవా ఏంటి? వాళ్ళు ఏదో ఆయన దసరా మోడ్లో ఉన్నారు. ఆయన అప్పుడే సంతోషం అవార్డ్స్ గోవా తీసుకెళ్ళిపోయారు. ఆయన కూడా అక్కడే ఉన్నారు.
Forward the mic there. కూర్చోండి. అదే మనం ఇది పంపిద్దాం. మీరు హిందీలో అడుగుతారని కూర్చోబడుతున్నాను. మీరు హిందీలో అడుగుతారని కూర్చోబడుతున్నాను. చాలా లేట్ అవుతుందేమో కానీ ట్రాన్స్లేట్ చేయడం. లేట్ అయినా పక్కన ట్రాన్స్లేట్ చేయడం. I request everybody please take a seats. And Rakshit will join because Saurya-ni వదిలేయడానికి వెళ్ళారు కాబట్టి. And please ask your questions ఉన్న వాళ్ళతో. Hero will join in a while. So hero chair అలా వదిలేసి ఓకే ప్రొడ్యూసర్ ఆల్సో వేర్ ఇస్ ద ప్రొడ్యూసర్ శ్రీను గారు అండ్ రఘు గారు శ్రీనివాస్ గారు అండ్ రఘు గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ ఎస్ ఉన్న వాళ్ళని మీరు క్వశ్చన్స్తో మొదలు పెట్టవచ్చు మనం ఆలస్యం చేయకుండా. దసరా కదా ఇంటికి వెళ్ళాలా మీరు? క్వశ్చన్స్ డైరెక్టర్ని అడిగేయండి కదా ఈ లోపు. So today's event by J Media Factory, innovation, infrastructure at one place. మరొకసారి నాగశౌర్య గారికి కృతజ్ఞతలతో పాటు మీడియా వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అండ్ హీరో ఈజ్ హియర్ వెయిటింగ్ ఫర్ రక్షిత్. అండ్ ప్లీజ్ రఘు sir join the stage and Srinivas garu also join the stage please. Okay. Ready. Srinivas garu, producer, I request join the stage. Yeah, he's coming. Okay, your question to evarki ande? Rakshita, director. Okay, we'll start from here. నమస్కారం అండి. సురేష్ గారు, మీరు నన్ను ఏమన్నా అడగకముందు నేనే మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. నేను ఎక్కడి నుంచి వచ్చానో మీకు తెలుసు. అవును, ఎంత కష్టపడితే వచ్చానో మీకు తెలుసు. నన్ను వీళ్ళందరికన్నా దగ్గర నుంచి మీరే చూశారు. అవును, వారాయిలో ఉన్నప్పటి నుంచి కొంచెం చూసి. ఓకే, అట్లాగే. నాకు ఎక్స్పీరియన్స్ లేదు, ఏదో అటు ఇటు మాట్లాడి ఇంకేదో ఉన్నాయి. సెబాస్టియన్ అనేవాడు ఒకటే ఉన్నాడు ఇండస్ట్రీలో. ఓకే, ఏదైనా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోద్ది. ప్లీజ్ అక్కడికి వచ్చి మీ కాళ్ళు పట్టుకుంటే కావాలి. అయ్యే చూచి అంత మాట అనద్దు. ఓకే, నాగశౌర్య చేతుల మీదుగా నరకాసుర ట్రైలర్ లాంచ్. సెంటిమెంట్గా అంతకుముందు పలాస చేశాం కాబట్టి చేశారు కాబట్టి అది బాగుందని అనిపించి ఆ వర్డ్ వాడాను. ఇందాక చరణ్ రాజు గారు మాట్లాడుతూ నరకాసుర టైటిల్ పెట్టి నరకం చూశారు అని ఆయన చెప్పడం జరిగింది. సో అది వాస్తవాన్ని కూడా ఇప్పుడు కూడా చెప్తున్నారు ఆయన. సో ఎందుకు ఈ టైటిల్ ఎంచుకోవడం జరిగింది? కథ రాసుకున్నప్పుడే ఈ టైటిల్ పెట్టారా? సినిమా రన్నింగ్లో ఈ టైటిల్ పెట్టారా? కథ రాసుకున్నప్పుడు టైటిల్ పెట్టలేదండి, టు బీ ఫ్రాంక్. సినిమా రన్నింగ్లో ఉన్నప్పుడే ఒకరోజు సినిమా షెడ్యూల్ లంచ్ బ్రేక్లో వేరే రాహుల్ గారు అని ఇంకో ఆర్టిస్ట్ ఆయనతో మాట్లాడుతుంటే ఈ స్టార్టెడ్ టెల్లింగ్ మీ నరకాసుర గురించి చెప్తా వచ్చారు. సో ఎవరు నరకాసుర ఏంటంటే ఐ డిడ్ లాట్ ఆఫ్ రీసెర్చ్ యాక్చువల్గా. నరకాసుర అనేవాడు అందరికీ రాక్షసులాగానే తెలుసండి, బట్ అదర్వైజ్ నరకాసుర అనేది చాలా పెద్ద గొప్ప రూలర్ ఆయన. యాక్చువల్లీ ఆయనకు పెద్ద కింగ్డమ్ ఉండేది, చాలా మంచి రూలర్. ఆయన చేసిన చెడు మాత్రమే గుర్తుపెట్టుకున్నారు, మంచి పక్కకు పెట్టేశారు. అంత పక్కకు పెడితే భూదేవి కొడుకండి. సో ఈ సినిమాలో మా రక్షిత్ కూడా అందరికీ హెల్ప్ చేద్దాం, అంతా మన వాళ్ళు అందరం బాగుండాలని చెప్పేసి ఆ భూదేవి కొడుకులానే కొంచెం ఎస్టాబ్లిష్ అవుతున్నారు. సో ఆ రిఫరెన్స్ తీసుకొని మేము నరకాసుర అని టైటిల్ పెట్టవలసింది. దానికి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ యాక్చువల్గా మేము టీజర్లో ఇచ్చాం. నేల రాలిన హిరణ్యాక్షుడు రక్తం. దానికి 2 వర్షన్స్ ఉన్నాయండి. కొందరు నేల రాలిన రక్తం అంటారు, కొందరు వరాహస్వామి కొమ్ములు దంతాలు గుచ్చుకున్నప్పుడు ఆ రక్తం వల్ల పుట్టినారని చెప్పేసి అంటారు. బట్ ఇదర్ వేస్ బోత్ ఆర్ ఫైన్. సో మంచి చేసేంత వరకు బాగానే ఉంటారండి, కొంచెం అటు ఇటు తేడా వస్తే అదే భూమికి పుట్టిన నరకాసురుడు మించిన రాక్షసుడు అవుతాననేది ఆ నరేటివ్ చెప్తుందండి టీజర్లో. సో దానికి ఒక్కదానికని మనం నరకాసురు అంటే టైటిల్. ఇందాక విజువల్గా సాంగ్ అద్భుతంగా ఉంది, విజువల్ వండర్గా ఉంది, చాలా బాగుంది. మీ నుంచి రావడం చాలా సంతోషంగా, చాలా బాగుంది. అంటే శివుణ్ణి తిడుతూ
నాకు తెలిసి శ్రీవెన్నెల సినిమాలో ఆదిభిక్షుడు ఏం కోరేది అని సాంగ్ కూడా వచ్చింది. శ్రీ మంజునాథ్ దాంట్లో శివుడిని ప్రశ్నించే విధంగా వచ్చింది. అంటే మళ్ళీ తర్వాత ఈ సినిమాలో శివుడిని అట్లా చేయటం అది ఎలా సినిమాకి రిలేటెడ్? మేమే శివుణ్ణి తిట్టేదని ఏం లేదండి దాంట్లో, లిటిల్ కరెక్షన్. శివుడికి బాధ చెప్పుకోవడమే, టు బీ ఫ్రాంక్. సో దాన్ని నిలదీసి అడిగారండి వాళ్ళు. వాళ్ళ లైఫ్ అంతా శివుణ్ణి నమ్ముకొని ఆయనే మొత్తం అని చెప్పేసి అనుకున్న వాళ్ళకి సడన్లో సొసైటీలో రికగ్నైజేషన్ రానప్పుడు సో ఆ బాధతో నా పాట పాడుతున్నారు. బట్ అది శివుణ్ణి తిట్టేది ఏం లేదు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఆ శివుడు ప్రొటెక్ట్ చేస్తాడు అందరినీ. చరణ్ రాజు సార్, అగ్ర హీరోలతో అందరితో సినిమాలు చేశారు. ఇందాక నాగేశ్వర చెప్పినట్టుగా మేము మీ సినిమాలు చూసే పెరుగుతూ వచ్చాం మేము కూడా. సో అప్పుడు చరణ్ రాజు అంటే పవర్ఫుల్, సో పవర్ఫుల్ ప్రతినాయకుడిగా చేశారు, కొంచెం వండర్ఫుల్. సో ఆఫ్టర్ గ్యాప్ మీ స్వీయదర్శన్లో సినిమా చేశారు. ఎందుకు మళ్ళీ గ్యాప్ తీసుకుని మళ్ళీ ఎంత గ్యాప్ ఎలా వచ్చింది ఈ సినిమా చేయడానికి? మెయిన్ పర్టికులర్ రీజన్ ఏంటి? అంటే ఇక్కడ ఒక మాట ఉందండి, మీరు ఈ సినిమాలో పల్నాటి పౌరుషం చూడొచ్చు, ప్రతిఘటన చూడొచ్చు, అంటే పోలీస్ బ్రదర్స్ చూడొచ్చు, దీంట్లో స్వయం కృషి చూడొచ్చు. అంటే అలాంటి ఒక క్యారెక్టర్ నాకు సభాష్ గారు ఇచ్చారు దీంట్లో. నేను ఐ వాజ్ సర్చింగ్ సంథింగ్ లైక్ ఏదో మంచి క్యారెక్టర్ చేద్దామని చెప్పేసి నేను దగ్గర ఒక 30-40 సినిమా వదిలేశాను ఇప్పుడు దాకా. ఇప్పుడే మొన్న ఒక సినిమా ఒప్పుకున్నాను, మన శ్రీహరి గారు అబ్బాయి సినిమా చేస్తున్నాను బాలాజీ డైరెక్షన్తో. మళ్ళీ మన రక్షిత్ గారు నాన్నగారు డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నాను. ఎందుకంటే నేను 500-600 సినిమా చేశాను. ఐఎమ్ రియలీ టైర్డ్. అదే క్యారెక్టర్ అదే ఫుడ్ డైలీ తింటే ఏం ప్రయోజనం? మనీ ఈజ్ నాట్ మెయిన్ ఇన్ దిస్. ఇప్పుడు మనీ మైండ్ అయితే యూ కెన్ డూ ఎనీ వర్క్ లైక్ గాడలాగా ఎంత డబ్బులు ఇవ్వయా ఏదైనా చేస్తా అంటే ఓకే. దేవుడు నన్ను బాగా పెట్టున్నాడు, బాగా హ్యాపీగా ఉన్నాను. సో ఎందుకు వై షుడ్ నాను ఇంకొకటి అంటే ఇంకా ఇప్పుడు నేను ఐ బికమ్ లైక్ ఒక కంపోజర్, సాంగ్ కంపోజర్గా, స్టోరీ రైటర్గా, డైరెక్టర్గా మారిపోయాను. ఇప్పుడు ఒక సినిమా బిట్వీన్ ఫిషర్ మ్యాన్ అండ్ మరవాడి అమ్మాయిని ఒక స్టోరీ రాసి తమిళ్లో కుప్పన్ అని మా చిన్న అబ్బాయి పైలట్ని హీరో చేసి ఇప్పుడు సినిమా రెడీ అయింది కుప్పన్ అని. ఇప్పుడు రిలీజ్ చేయాలి. ఐఎమ్ డబ్బింగ్ ఇన్ కన్నడనో, సో ఈవెన్ డబ్ ఇన్ తెలుగు ఆల్సో. సో ఏదో ఒకటి పని చేస్తున్నాను కానీ నేను ఊరికే కూర్చోలేదు. కానీ నాకు మంచి క్యారెక్టర్ చెప్తే ఎవరు డైరెక్టర్ గారు, నేను ప్రొడ్యూసర్ని ఎవరిని చూడనండి. ఐ విల్ బీ విత్ డైరెక్టర్ ఓన్లీ. గొడవ చేస్తూ ఉంటా ఫోన్ చేసి ఆయనకి, నాకు ఎప్పుడు అడగండి మీరు సబాస్టిన్ ఇక్కడే ఉన్నారు. ఐ కాల్ మోర్ దెన్ 3.5 months 4 months ఆయన స్టోరీ రాస్తున్నాడు ఎక్కడో కూర్చొని. అక్కడ ఫోన్ దొరకదు. సో దొరికినప్పుడు అంతా ఈయన నాకు ఫోన్ చేసేవారు, డాడీ ఇక్కడ ఉన్నాను డాడీ వచ్చేస్తాను చేసేస్తాం అలాగే. సో సినిమాలు చాలా వస్తున్నాయి కానీ మంచి స్టోరీలు రావట్లేదు. ఈరోజు స్టోరీ ఉంటే మనకి మంచి సినిమాలు, ఆ సినిమా బాగా ఆడతాయి గ్యారంటీ. అలాంటి ఒక ఈ నరకాసుర అనే సినిమా నాకు దొరికింది. ఐ వాజ్ సో లక్కీ లైక్ మీ అండ్ మై సన్ సో లక్కీ వర్కింగ్ విత్ రక్షిత్ గారు అండ్ ఆల్ దిస్ టీమ్ అండ్ ఆల్ అండ్ మెయిన్ సబాస్టిన్ గారు అండ్ మై ప్రొడ్యూసర్ ఎవ్రీబడి. సో చరణ్ రాజు గారు ఎప్పుడూ మనకు తెలుగు అంటే ఇప్పుడు కూడా నన్ను తెలుగు సినిమా చూసి నన్ను గుర్తు పెడతారు కానీ వేరే సినిమాలో నాకు పేరు రాలేదు, ఎక్కడ కూడా ఏ లాంగ్వేజ్ రాలేదు. కానీ ఇక్కడ ప్రతిఘటన తర్వాత, పల్నాటి పౌరుషం తర్వాత, పోలీస్ బ్రదర్స్ తర్వాత, చరణ్ రాజ్ ఎక్కడో స్వయం పురుష తర్వాత, పెద్దన్నయ్య తర్వాత, ఇలాగా ఐఎమ్ ఇన్ ఎవ్రీబడీస్ మైండ్. అది ఏంటంటే ఓన్లీ థింగ్ ఈజ్ ఐఎమ్ లిటిల్ ఫసీ అండి, చూసీగా ఉన్నాను అంతే, ఇంకేం లేదు. ఐఎమ్ రెడీ ఫర్ నేను ఎనీ మంచి స్టోరీ ఉంటే, మంచి క్యారెక్టర్ ఉంటే నా 24 hours ఐ విల్ వర్క్, నో డౌట్. థ్యాంక్ యూ. రక్షిత్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి, ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ. ఇప్పటివరకు పలాస హీరోగానే ఉన్నారు మీరు, ఈ సినిమా తర్వాత నరకాసుర రక్షిత్ అనుకోవచ్చు? యా డెఫినెట్గా అట్లా పిలుస్తారు. అంత పలాస రక్షిత్ అని ఇప్పుడు దాకా పిలుస్తున్నారు, November 3rd తర్వాత డెఫినెట్లీ నరకాసుర రక్షిత్ అంటారు. మీరు రక్షిత్ గారిని పలాసలో ఎలా చూశారనేది నాకు తెలుసు. కానీ ఈ సినిమా వస్తే ఒక మంచి పెద్ద యాక్షన్ హీరో అవుతాడు, గ్యారంటీ యాక్షన్ హీరో అవుతాడు, నో డౌట్. నేను స్పాట్లో ఎవ్రీ షాట్ చెప్పాను ఈయనకి, ఎక్కడ షూటింగ్ చేసేటప్పుడు, ఇప్పుడు కాదు సినిమా చూసి చెప్పలేదు. సో హీల్ బి ద అల్టిమేట్ యాక్షన్ హీరో ఇన్ తెలుగు.
కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. ఇందులో 2 షేడ్స్లో కనిపిస్తున్నారు. ఆ వేరియేషన్ చూపించడానికి ఎంత కష్టపడ్డారు ఏంటి? 2 షేడ్స్ అంటే అంత పలాసలో అంత వేరియేషన్ ఉండదండి. యూ విల్ సీ ఏ వేరియేషన్. కష్టపడటం అంటే ఎఫర్ట్స్ పెట్టాం అంతే. కష్టపడిపోయామని నేను చెప్పను. డెఫినెట్లీ ఎఫర్ట్స్ పెట్టి ఆ రోల్ ఎట్లా ఉండాలి అనేది మేము వర్క్షాప్స్ చేసాం ముందే. 3-4 months షూటింగ్ ముందు వర్క్షాప్ చేసాం. సో ఇట్ ఆల్ హెల్ప్డ్ అస్. రక్షిత్ సార్, కంగ్రాట్స్ సార్. ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో మీరు పలాస హిట్ తర్వాత ఇదే నరకాసుర స్క్రిప్ట్ మీద ఉండి 3 years నుంచి చేస్తున్నారు, మిగతా సినిమాలు చేయకపోవడానికి కారణం ఏంటి సార్? పలాస తర్వాత ఇమీడియట్గా నరకాసుర స్టార్ట్ చేసామండి లాక్డౌన్ అవ్వగానే. ఈ లుక్ ఏదైతే ఉందో ఆ హెయిర్ అదంతా ఒరిజినల్గా నేను పెంచానండి. నేను ఇంకో సినిమా చేయాలంటే హెయిర్ కట్ చేసి కానీ ఇంకో సినిమా చేయలేని పరిస్థితి. సో నేను ఈ సినిమా కంప్లీట్ చేసే ఇంకో సినిమా చేద్దాం అనుకున్నాను. ఈ సినిమా కంప్లీట్ అవ్వడానికి 2.5 years పట్టింది సార్. సో నేను ఈ సినిమా కంప్లీట్ చేసిన తర్వాత ఇంకో 2 సినిమాలు చేశాను. అవి కూడా రెడీగా ఉన్నాయి. ఈ 2-3 monthsలో రిలీజ్ అవుతాయి. ఓకే సార్. సెబాస్టియన్ డైరెక్టర్. హాయ్ సార్. నరకాసురలో అంటే ఎవరు టచ్ అయిన ఒక పాయింట్ టచ్ చేశారు ట్రాన్స్జెండర్స్ మీద. అంటే మన టీజర్ చూస్తే అది చూస్తాను. సో ఆ ఐడియా స్క్రిప్ట్ రాయడానికి ఎలా? ఐడియా ఇచ్చింది కేటీఆర్ గారండి. ఇది అందరికీ సర్ప్రైజింగ్ ఉంటుంది, బట్ ఐ కెప్ట్ టెల్లింగ్ ఎవ్రీబడి ది సేమ్ థింగ్. భరత్ అన్న నేను ప్రమోషన్స్ అన్నప్పుడు కేటీఆర్ గారు, కొరటాల శివ గారు, మహేష్ బాబు గారు ఒక విజన్ ఫర్ బెటర్ టుమారో అని ఒక ఈవెంట్, ఇదే స్టేజ్ మీద ఒక ఈవెంట్లో మాట్లాడుతుంది. మీలాగా ప్రెస్ వాళ్ళు అందరూ ఉన్నారు. దాంట్లో ఒక పర్సన్ రేజ్ చేసిన టాపిక్కి, అంటే ఒక ట్రాన్స్జెండర్ తన ఆవేదన చెప్తా వచ్చింది. దానికి హీ సజెస్టెడ్ సమ్ డైరెక్టర్స్, ఎనీ డైరెక్టర్స్. యాక్చువల్గా కొరటాల శివ గారిని ఇనిషియేటివ్ తీసుకోమన్నారు. బట్ దాంట్లో ఆయన చెప్పింది ఎవరన్నా బెటర్ మూవీస్ వీళ్ళు ఓన్లీ ఒక కమర్షియల్ అడ్వాంటేజ్ కోసం వాళ్ళని వాడుతున్నారు, అలా వాడకుండా వీళ్ళకు కమ్యూనిటీకి సొసైటీకి యూజ్ అయ్యేటట్టు వాళ్ళని కూడా చూపెడితే బాగుంటుందని చెప్పేసి సజెస్టెడ్. సో ఆయన చెప్తున్నప్పుడు నాకు చిన్నప్పుడు జరిగిన ఒక ఇన్సిడెంట్, అది ఒకటి నాకు ఇట్ గాట్ స్ట్రక్ ఇన్ మై మైండ్ యాక్చువల్. దాని తర్వాత దాని వైపు ఐ టుక్ ద ఎంటైర్ నరేటివ్ టువర్డ్స్ దట్ పాయింట్ అండి. బట్ ఇట్ కేమ్ అవుట్ రియలీ గుడ్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ అట్లా వస్తుందండి. బట్ నేను ఊహించిన దానికన్నా ఎక్సలెంట్గా వచ్చిన పాయింట్. ఇప్పుడు అందరూ అప్రిషియేట్ చేసేది ఒక ఎలిమెంటే సినిమాలో. అంటే బోల్డెన్ అదర్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఎంజాయ్ చేయడానికి. అవన్నీ క్రియేటివ్గా ఉంటూ, అవన్నీ కొత్తగా ఉంటూ, ఇది అడిషనల్ స్టాండ్ అలోన్ పాయింట్, యూఎస్పీ ఆఫ్ ద ఫిల్మ్ అవుతుంది ఖచ్చితంగా. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ కేటీఆర్ గారు ఫర్ సజెస్టింగ్ మీ ఫర్ సచ్ ఎ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండి. నేను ఎప్పుడన్నా ఇది మీకు ప్రజెంట్ చేద్దామని ట్రై చేస్తున్నాను, బట్ స్టిల్ విల్ సీ సార్. ఐ ట్రై టు మీట్ యూ వన్స్. సెబాస్టియన్ గారు, మీరు ప్రభాస్ గారితో కలిసి వర్క్ చేశారని విన్నాం. అవునండి. యాజ్ వెల్ యాజ్ టీజర్లో కూడా ఒక షార్ట్ ఉంది, బాహుబలి టైప్ కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అని అనుకోవచ్చా? అది టీజర్లో ఇన్స్పిరేషన్ అంటూ ఏం లేదండి. యాక్చువల్గా ఆ లాస్ట్ షాట్ అంటున్నారు మీరు. లాస్ట్ షాట్ యాక్చువల్గా ఆ క్లైమాక్స్ అయిపోయినాక డిఓపి సజెస్టెడ్ ఇలా ఒక ఇద్దరు వస్తే బాగుంటుంది అని చెప్పేసి ఉన్నాను. అప్పుడే నేను చెప్పాను ఇది నాకు ఎందుకు ఇది వస్తుందని చెప్పేసి. బట్ స్టిల్ వీళ్ళిద్దరికీ అది చాలా, అంటే దాంట్లో అది ఎపిక్ మూమెంట్ అండి. ప్రభాస్ గారికి మధ్యలో, రానా గారికి మధ్యలో ఎపిక్ మూమెంట్ అది. సో ఐ థాట్ ఆ లాస్ట్ మూమెంట్లో ఇంకెక్కడ రిఫరెన్స్లు ఎక్కడ వేరే దాంట్లోంచి చేయాలని అసలు అనిపించలేదు. బట్ ఎప్పుడైతే కెమెరాలో వీళ్ళిద్దరు ప్రజెన్స్ చూస్తే ఆ లాస్ట్ కట్ ఎక్కడ క్లైమాక్స్ అయితే ఎప్పుడైతే ఎండ్ అవుతుందో ఆ కట్కి సజెస్టివ్గా బాగా అనిపించింది. సో ఐ థాట్ విల్ యూస్ దట్. అంతే అండి. సెబాస్టియన్ గారు, నేను ఈ సినిమా చూశానండి మా ఫ్రెండ్ దారి వచ్చి ఒకసారి. చాలా బాగుంది. ఆ సినిమా చేసిన విధానం, ఆ జోనరు, ఆ ట్విస్ట్లు చాలా అద్భుతంగా ఉన్నాయి. కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. ఈ మీరు ఒక మేజర్ యాక్సిడెంట్ తర్వాత మళ్ళీ షూటింగ్కి వెళ్ళడానికి చేసిన మోటివేషన్ ఏంటండి? ఎలా దాన్ని మళ్ళీ ఒక మేజర్ ఇన్సిడెంట్ నుంచి తేరుకొని ఎలా వచ్చారు? మేజర్ ఇన్సిడెంట్ అయితే కాదండి, టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే. నేను చిన్నప్పటి నుంచి నాకు తెలుసు నేను ఏ పరిస్థితుల్లోంచి ఇక్కడి వరకు వచ్చాను. సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచే మీ అందరికీ నేను తెలుసు యాక్చువల్గా. అంటే ఎవరైతే ఉన్నారో, నేను రాకముందు బోల్డ్ అని ఉన్నాయి. టు బీ ఫ్రాంక్, ఇదే ప్రసాద్ ల్యాబ్లో ఫస్ట్ నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు ఇంటర్న్గా పనిచేసేటప్పుడు మా ఫాదర్ ఇక్కడ కూర్చున్నారు, అక్కడ వెనకాల కూర్చొని అవుతున్నారు అక్కడ. సో ఏదో డబ్బులు లేని టైంలో పార్కుల చుట్టూ, రోడ్ల చుట్టూ తిరిగి అదే కేబీఆర్ పార్క్లో పడుకున్నప్పుడు నన్ను తీసుకెళ్ళేసి నాకు ఫుడ్ పెట్టి
2 తమ్ముళ్ళనిచ్చి, ఓ తల్లినిచ్చి, ఒక పెద్ద ఫ్యామిలీనిచ్చి నన్ను చాలా సపోర్ట్ చేసేసి ప్రతి స్టెప్ విల్ బీ సపోర్టింగ్ మీ. మొన్నే సాంగ్ లాంచ్ అయినప్పుడు, అంటే నేను వచ్చినప్పుడు ఆ పిల్లలు ఇద్దరు, నా తమ్ముళ్ళు ఇద్దరు చిన్న పిల్లలండి, టు బీ ఫ్రాంక్, 6 years 5 years అన్నట్టు. ఇప్పుడు మీరు చూసిన సాంగ్ ఏదైతే ఉందో ఆ సాంగ్కి పెద్దోడు VFX చేశాడు, చిన్నోడు మార్కెటింగ్ చేస్తున్నాడు. ఆయన మొన్న చాలా ప్రౌడ్గా ఒక మెసేజ్ పెట్టాడు, నా పెద్ద కొడుకు డైరెక్షన్ చేశాడు ఈ సాంగ్కి, నా రెండో కొడుకు VFX చేశాడు ఈ సాంగ్కి. మీరు చూసిన 3D సెట్ ఏదైతే ఉందో శివుడిది, అదంతా వాడి చేసింది ఒక్కడు సోలో. డే అండ్ నైట్ కష్టపడి ఆల్మోస్ట్ 2.5-3 months నుంచి కష్టపడి చేస్తాడు. ఆబ్వియస్ నా ఇన్పుట్స్ ఉన్నాయి, నా దగ్గర చేస్తున్నాడు. ఇప్పుడు ఆ సాంగ్ని, మా మూవీని ప్రమోట్ చేస్తే చిన్నోడు సిల్లీ మాంగ్స్లో ఉన్నాడు, వాడు ప్రమోట్ చేస్తున్నాడు. ఐ థింక్ ఈజ్ అ వెరీ ప్రౌడ్ఫుల్ ఫాదర్ నౌ. సో మీరు అడిగిన యాక్సిడెంట్ అయితే మేజర్ కాదండి, టు బీ ఫ్రాంక్. మీరు ఎందుకు మోటివేట్ చేస్తున్నాను అన్నదానికి నాకు ద ఫస్ట్ విజువల్ ఆఫ్టర్ ద యాక్సిడెంట్, నేను యాక్చువల్గా చెప్పట్లేండి, యాక్సిడెంట్ గురించి మాట్లాడలేదు. నేను ఇన్ఫ్యాక్ట్ కొంతమందికి సజెస్ట్ చేస్తాను, ప్లీజ్ యాక్సిడెంట్ గురించి రేస్ చేయొద్దని చెప్పి గీతా గారు కూడా చెప్పాను, అందరికీ చెప్పాను. బట్ స్టిల్ ఐ వుడ్ లైక్ టు అడ్రస్ దిస్ క్వశ్చన్. యాక్సిడెంట్ అయిన ద నెక్స్ట్ సెకండ్ ఐ గాట్ అ విజువల్ అండి, ఇదే లెఫ్ట్ హ్యాండ్లో మైక్ పట్టుకొని ఐ వాజ్ సేయింగ్ యాక్షన్. యాక్సిడెంట్ అయిపోయినాక ద వెరీ నెక్స్ట్ విజువల్ నాకు తెలుసు, నా కళ్ళ ముందు లాక్కెళ్ళిపోయింది చెయ్యి, ఒక లారీ వచ్చేసి ఆ గ్రిడ్లో ఇరుక్కొని నా కళ్ళ ముందు వెళ్ళిపోయింది. నేను సీట్ బెల్ట్ పెట్టుకున్న కాబట్టి నేను బయటకు వెళ్ళలే, కానీ తీసుకొని వెళ్ళిపోయింది చెయ్యి. సో ద వెరీ ఫస్ట్ సెకండ్ నాకు వచ్చిన విజువల్ మాత్రం అదే, ఓ లెఫ్ట్ హ్యాండ్లో మైక్ పట్టుకొని నేను యాక్సిడెంట్. దాని తర్వాతనే కార్ లెఫ్ట్ సైడ్ రోడ్డు మీద తీసేసి, సీట్ బెల్ట్ తీసేసి, చెవులో ఉన్న హెడ్ ఫోన్స్ తీసేసి, ఒక బాటిల్ నిండా వాటర్, ఒక కడుపు నిండా ఒక వాటర్ బాటిల్ తాగేసి తర్వాత కార్ దిగి నా చేయి ఎత్తుకోవడానికి పోయినాను. ద ఫస్ట్ విజువల్ వచ్చింది అదే. అది మోటివేషన్ అని అనుకోవచ్చు, బట్ స్టిల్ అంటే బై డిఫాల్ట్గా సబ్ కాన్షియస్లో నువ్వు ఏదైనా నేను గివప్ చేయొద్దు నువ్వు అని చెప్పి నాకు ఎవరో కొడుతున్నారు వెనక నుంచి. సో ఆ చిన్నప్పటి నుంచి అట్లాంటి స్ట్రగుల్స్ ఉన్నాయండి. ఇది దాని ముందు పోల్చుకుంటే ఇది వెరీ స్మాల్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఇంపాక్ట్ నా కెరీర్ మీద పడిన దానికి. ఇన్ఫ్యాక్ట్ యాక్సిడెంట్ తర్వాత నేను చేసిన దానికన్నా ముందు, యాక్సిడెంట్ ముందు తర్వాత ఐ స్టార్టెడ్ టు వర్క్ 4 times better than what I used to work actually, what I was working before. So I think అది మేజర్ యాక్సిడెంట్ కాదు. ఐ డోంట్ టేక్ దట్ సీరియస్లీ. అంటే ముందుకు పోవాలి, ఇంకా ఏదైనా పాజిటివ్ తీసుకొని ముందుకు వెళ్ళిపోవాలా, వెనక్కుంటే ఎప్పుడు వెనక్కి లాగుతూనే ఉంటారు. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ ఇట్ ఇన్ టు మై మైండ్. థ్యాంక్ యూ. గుడ్ లక్. ఆయన ఈ యాక్సిడెంట్ గురించి కానీ దీని గురించి కానీ పెద్దగా మాట్లాడాలనుకోవట్లేదు, కానీ నిజంగా మా డైరెక్టర్ గారు చాలామందికి ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఒక చిన్న దెబ్బ తగిలితేనో ఏదైనా చాలా చిన్న వాటికే పెద్ద డిసిషన్స్ తీసుకుంటున్నారు ఇవాళ. అట్లాంటిది ఆయన ఇంత ఎఫెక్ట్ అయిన తర్వాత ఆయన ఇంత స్ట్రాంగ్గా నిలబడి మేజర్ సినిమా కంప్లీట్ చేసి ఇట్లా రిలీజ్కి చాలా ముందుని నడిపిస్తున్నారు సెబాస్టియన్ గారు. నిజంగా వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. అండ్ మీది సినిమా కంటే పెద్ద కథ, నాకు అవకాశం ఉంది, నేను ఖచ్చితంగా మీ సినిమా బయోపిక్ చేస్తాను. డైరెక్టర్ గారు, ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ మీద సినిమా అనేది మీకు కమర్షియల్గా ఎట్లా వయబిలిటీ అవుతుంది అనుకున్నారు ఈ కాన్సెప్ట్ అనుకున్నప్పుడు? ట్రాన్స్జెండర్ బ్యాక్డ్రాప్లోనే సినిమా తీయాలనుకోవట్లేదండి. ట్రాన్స్జెండర్స్ది అంటే పార్ట్ ఆఫ్ ద ఎంటైర్ ఫిలిం, అది మొత్తం సినిమా ఉండదు. దాంతో మేము కమర్షియలైజ్ కూడా చేయలేదండి, ఎక్సెప్ట్ సెకండ్ హాఫ్లో కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ తప్ప. బట్ అదర్వైజ్ బోల్డ్ అండ్ అదర్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. కామెడీ కానీ, ఎమోషన్స్ కానీ, డ్రామా టు ద పీక్స్, ఎమోషన్స్ టు ద పీక్స్. కామెడీ అయితే పగిలిపోయిన అవుతారు, వీళ్ళ కాంబినేషన్లో ఉంటుంది, పోలీస్ వాళ్ళ కాంబినేషన్లో. సో అది కమర్షియల్ ఎలిమెంట్గా నేను తీసుకోవాలండి, దాన్ని కమర్షియల్గా యూస్ చేసాము కూడా అనుకోవట్లేదు. కాకపోతే ఒక మెసేజ్ ఓరియంటెడ్, అంటే ప్రతి సినిమాకు ఒక బ్యాక్ బోన్ కావాలని అదే బ్యాక్ బోన్గా తీసుకున్నాను అంతే. నాకు గవర్నమెంట్ నుంచి ₹1 వద్దండి, అలాంటిది ఏమన్నా వాళ్ళకి ఇవ్వాలనిపిస్తే మా ప్రొడ్యూసర్ గారికి ఇవ్వండి, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, ఇంకో 4 సినిమాలు తీస్తారు. థ్యాంక్ యూ. హలో, హాయ్ టు ఆల్ ఆఫ్ యూ. ప్రభు గారు గుడ్ ఆఫ్టర్నూన్, హ్యాపీ విజయదశమి అండి. నేను మీరు రాగానే మీ బ్లెస్సింగ్స్ తీసుకున్నా, ఫస్ట్ కొంచెం చూసి అడగండి ప్లీజ్. ఎందుకంట ఇది సురేష్ కొండని పట్టుకొని ప్లీజ్ అంటావు, నన్ను పట్టుకునేది అంటావు, అవసరంలా. యూ హ్యావ్ మేడ్ ఏ ఫిలిం ఆఫ్ యువర్ స్టేచర్, అద్భుతంగా ఉంది సినిమా. థ్యాంక్ యూ అండి. రేపటి మేము అడగాలి బాబు ఒక ఇంటర్వ్యూ ఇవ్వమని చెప్పి, అంత స్థాయికి వెళ్తా. డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ అనేటువంటిది నోబడీ కెన్ స్టాప్ ఇట్. ఎందుకంటే ద విజువల్స్లో ఉన్న ఇంపాక్ట్ కానీ, కంటెంట్లో ఉన్నటువంటి ఇంపాక్ట్ అది బాగుంది. జస్ట్ ఐ హ్యావ్ నో క్వశ్చన్స్ ఫర్ యూ. ఐ హ్యావ్ జస్ట్ టేకెన్ ద మైక్ టు కంగ్రాచులేట్ ద ఎంటైర్ యూనిట్ ఆఫ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.
నరకాసుర చాలా బాగుంది. ఇంకా ట్రైలర్ గూస్ బంప్స్ వచ్చింది. అదే కాకుండా అంతకుముందు ఆ శివుడి సాంగ్ కూడాను చాలా బాగుంది. ఆల్రెడీ ప్రీవియస్ ప్రెస్ మీట్లో ఐ హ్యావ్ రోల్డ్ అప్ సో మెనీ క్వశ్చన్స్. సో ఐ హ్యావ్ నో క్వశ్చన్స్, ఓన్లీ టు కంగ్రాచులేట్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ అండి, ఎంటైర్ టీమ్కి కంగ్రాచులేషన్. ఈ సినిమా గురించి ఎంత మాట్లాడుకున్నా సినిమా తర్వాత ఇంకా మాట్లాడుకోవడానికి చాలా విషయాలు ఉంటాయని అర్థమవుతుంది. ముఖ్యంగా ప్రశ్న రక్షిత్, సో ఎన్ని ఎంత కష్టపడి తీసినా, కమర్షియల్గా ఎన్ని ఎలిమెంట్స్ యాడ్ చేసినా చివరికి కంటెంట్ ఉన్న సినిమాలనే జనాలు ఆదరిస్తున్నారు. అలాంటి కంటెంట్ మీ సినిమాలో కనిపిస్తుంది. సో ఆఫ్టర్ రిలీజ్ తర్వాత ఎలా ఉండబోతుంది? సో ఎట్లాంటి వైబ్స్కి ఇది సినిమా క్రియేట్ చేయబోతుంది? అంటే ఇప్పుడు దాకా ట్రైలర్, టీజర్ వీటిలో యాక్షను ఏదో ఒక బోయపాటి గారి సినిమా లాగా కట్ చేశారు. సినిమా చూసిన తర్వాత అర్థమవుతుంది సినిమాలో ఏంటి, ఇంత మంచి కామెడీ ఉందా, ఇంత మంచి కథ ఉందా, చాలా ఎమోషన్స్ ఉంటాయి. ఒక బావా మరదళ్ళ తాలూకా ఎమోషన్ ఉంటుంది, నాకు ఒక ఊరి పెద్దకి తాలూకా ఎమోషన్ ఉంటుంది. ఒక డైలాగ్ కూడా ఉంటుంది, ఊరికి ముందు నీ రక్తాన్ని పెట్టొద్దు నాయుడు అనే డైలాగ్ ఉంటుంది. చాలా మంచి మంచి డైలాగ్స్ ఉన్నాయి. అలాగే ఒక ఎస్టేట్లో పనిచేసే ఒక సూపర్వైజర్కి లారీ డ్రైవర్కి మధ్యలో ఉండే ఒక రిలేషన్షిప్ ఉంటుంది. అంటే ప్రతిదానికి ఒక క్యారెక్టర్ ఆర్క్ అనేది క్రియేట్ చేయగలిగారు ఈ కథ ద్వారా. అంత ఈజీ కాదు కథల్లో ఇట్లా ప్రతి క్యారెక్టరు ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టరు. నాజర్ గారు కానీ అంటే టిపికల్గా నాజర్ గారు ఈ సినిమాలో ఒక డిఫరెంట్గా కనపడతారు. ఆయనే చెప్పారు మొన్న సురేష్ కొండేటి గారు చేసిన ఇంటర్వ్యూలో, నేను 800 సినిమాలు చేశాను కానీ ఈ సినిమా నాకు చాలా స్పెషల్ అని చెప్పారు. అట్లాంటిది ప్రతి ఒక్కళ్ళ నుంచి రావటము, ఇంత వేరియేషన్ ఉండటం కథలో, ప్లస్ ఇట్లాంటి ఒక సోషల్ ఇష్యూ మీద సినిమా జరగటం అనేది చాలా స్పెషల్. సో డెఫినెట్గా November 3 తర్వాత చాలామంది చాలా పెద్దగా మాట్లాడతారు, చాలా లౌడ్గా ఈ సినిమా వినబడబోతుంది. హలో, ఇప్పుడు ఈ సినిమా మీరు స్టార్ట్ చేసే టైంకి దెర్ వాజ్ నో పాన్ ఇండియా మార్కెట్ ఆర్ పాన్ ఇండియా విజన్ అని ఎటువంటిది లేదు. 2020 ఇంత వెల్ స్ప్రెడ్గా లేదు. అది ఒక బాహుబలి తప్ప మనకు పాన్ ఇండియాలో ఆ రేంజ్ లేదు. బట్ మీరు స్టార్ట్ చేసేటప్పుడే పాన్ ఇండియా స్కేల్లో, ఆ పాన్ ఇండియా రేంజ్లో విజువల్ చేశారా? అట్లా విజువలైజ్ చేశారా? తర్వాత మార్కెట్ పెరిగింది కాబట్టి పాన్ ఇండియా చేశారా? కథ చెప్పినప్పుడే పాన్ ఇండియా చేద్దాం అనే ఆలోచనలోనే డైరెక్టర్ గారు చెప్పారండి. దాని మూలానే చరణ్ రాజు గారు చేసిన, నాజర్ గారిని పెట్టిన, శ్రీమాన్ గారిని పెట్టిన, ద ఆర్టిస్ట్ అండ్ ద కథ జరిగే క్యాన్వాస్ కూడా అక్కడే జరుగుతుంది. ఆంధ్ర తమిళనాడు బార్డర్లో ఉండే ఒక మలయాళీ కాఫీ ఎస్టేట్లో జరిగే కథ. సో మీకు ఆటోమేటిక్గా లాంగ్వేజెస్ కానీ అందరి క్యారెక్టరైజేషన్స్ కానీ మీకు పాన్ ఇండియా స్టైల్ ఆఫ్ మూవీలో ఉంటుంది. ప్లస్ కథే దీన్ని పాన్ ఇండియా చేసిందండి. ద విజువల్స్ కానీ చాలా మంచి విజువల్స్ వచ్చాయి. డెఫినెట్లీ ఇండియా వైడ్ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను. ఇప్పుడు రక్షిత్ ఏదైనా సినిమా చేస్తానంటే పలాసా తర్వాత కానీ అంతకుముందు సినిమాతో తర్వాత కానీ వెరీ సెలెక్టివ్గా ఉంటున్నావు ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. ఎవ్రీ ఆస్పెక్ట్ సెలెక్ట్గా ఉంటున్నావు, డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, స్టోరీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎవ్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ ఇన్ ద పాయింట్ ఆఫ్ ద ప్రొడ్యూసర్, ఇంత స్పాన్ ఉన్న సినిమాని ఆయన తీయగలరు, కొత్త ప్రొడ్యూసరు, ఆయన క్యాపబిలిటీస్ ఏంటి అనేటువంటి దాని మీద మీరు చేసిన ఎక్సర్సైజ్ ఏంటి? హౌ డూ యూ కాంప్లిమెంట్ యువర్ ప్రొడ్యూసర్? ప్రొడ్యూసర్ గారు చాలా సపోర్ట్ చేశారండి. ఎందుకంటే 2.5 సంవత్సరాలు ఈ సినిమా డిలే అవుతూ వచ్చింది. ఆయన ఎంతో సపోర్ట్ చేసి ఇక్కడ దాకా నడిపించారు కాబట్టే ఈ సినిమా మీ ముందు మాట్లాడగలుగుతున్నాము. ఇంకోటి ద ఫస్ట్ పాయింట్ నేను కాన్ఫిడెంట్గా ఉంది ఏంటంటే, నా దగ్గరికి సెబాస్టిన్ గారు వచ్చి కథ చెప్పారు. ఆయన చెప్పినప్పుడు నేను చూసుకుంటాను, నేను బాహుబలి ఈ ప్రొడక్షన్లో ఇది మొత్తం చూసుకున్నాను, సాయి కొర్రపాటి గారి దగ్గర చేశాను, అండ్ ద కాన్ఫిడెన్స్ వాజ్ క్రియేటెడ్ బై సెబాస్టిన్ గారు. సో ఆ కాన్ఫిడెన్స్తోనే ఇంత పెద్ద సినిమా పుల్ ఆఫ్ చేయగలుగుతారు అని నమ్మి ముందుకెళ్ళాం. సెబాస్టిన్ గారు, అంటే పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి, సో జనరల్గా ఈ మధ్యకాలంలో అన్ని సినిమాలు కూడా కంటెంట్ ఉన్న సినిమాని కూడా పాన్ ఇండియా లెవెల్లో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ రిలీజ్ విషయంలో చాలామంది తడబడుతున్నారు, ఇంకా వర్క్ కంప్లీట్ అవ్వకుండా అదర్ లాంగ్వేజ్లో రిలీజ్ చేసే సమస్యలు ఎదురవుతున్నాయి. సో ఇది సైమల్టేనియస్గా ఒకే రోజు రిలీజ్ అవుతుందా, లేదంటే గ్యాప్ ఇచ్చి ఏమైనా రిలీజ్ చేసే అవకాశం ఉందా? అంటే ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ మీ ఇద్దరు ఆన్సర్ చేయొచ్చు. డబ్బింగ్ అయితే అయిపోయిందండి, ఆల్మోస్ట్ ఎల్లుండి తమిళ్ సెన్సార్ కూడా అయిపోతుంది. బట్ ఐ డోంట్ థింక్ ప్యారలల్ రిలీజ్ 1-2 లాంగ్వేజ్ కలిసి అవుతుందేమో, కానీ ప్యారలల్ రిలీజ్ అయితే చేయట్లేదు. బట్ డెఫినెట్లీ మాకు డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, మూవీ ఆల్రెడీ తీసుకొని ఉన్నారు. మేము హనీ లాంగ్వేజ్లో ఒక 1 వీక్ అటు ఇటు చూసి ఖచ్చితంగా చేస్తాం 100%. సలీం భాయ్, మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? మాకి కిరికిరి లాగా ఉంటుందా, ఎలా ఉంటుంది? नहीं, वो माँ की किरकिरी तो इस्माइल भाई का डायलॉग है अंग्रेज़ में. అంటే
I was called by Sebastian Garu. He said, Salim bhai, there is a police SI and constable role. So I preferred constable. He said, play constable. Fish Venkat Garu, SI, inspector, something is doing. So it was fun. It was comedy. He said that I wanted. So I just said, okay, నేను ఒప్పుకున్నా. Surya versus Surya, Subramaniam for sale, Jati Ratnalu, I did a small character. I'm getting a lot of characters. Now 5 movies are ready with including Narkasura, which are releasing 2023-2024. And తెలుగులో చేయాలంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. మా కాలనీలో మేమందరూ మిక్స్ కమ్యూనిటీ. నా చాలా ఫ్రెండ్స్ తెలుగు and we were all in colony in Nomalgoda. So I wanted to do Telugu movies. Magar mere ko Hyderabadi mein pehle chance mil gaya. But still I love the Telugu cinema so much. When we were kids, we used to get Chitra Lahari, 4 songs, 6 songs. And there's black and white movies on Dynora ECTV. N.T. Ramarao garu, S.P. Rangarao garu, Kantarao garu, that Talwarbazi, you know. तो जब से मेरे को था एक तेलुगु करूँगा हॉलीवुड नहीं करूँगा मगर टॉलीवुड करूँगा. एंड थैंक यू सो मच. द टॉलीवुड इंडस्ट्री हैज़ गिवन मी సో మచ్ లవ్ అండ్ రికగ్నిషన్ ఈవెన్ ఫర్ స్మాల్ క్యారెక్టర్స్. ఇన్ ఫ్యూచర్ నేను తప్పకుండా చాలా 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 తెలుగు సినిమాలు చేయాలి. చెప్పండి సార్, మీరు చెప్తున్నారు ఏమైనా? యూ వాంట్ టు క్రాస్ క్వశ్చన్ మీ, టెల్ మీ. ఇంకా ఏమైనా? नहीं, आप मूवीज बहुत कम कर रहे हैं, क्या वजह है? एक्चुअली क्या है सर, मूवीज़ मैं थोड़ा रेस्टोरेंट बिजनेस में भी घुस गया. थोड़ा रियल स्टेट भी कर ले रहा हूँ. आजकल मल्टीपल ऑप्शंस रखना पड़ रहा. एक से काम नहीं चल रहा. तो ये क्या पैंडेमिक में मालूम हो गया, एक दुकान बंद हो गया तो 2-3 रनिंग में चलते रहना. सो आई हैव टेकन मल्टीपल ऑप्शंस. आई एम डूइंग अ बिट ऑफ रियल स्टेट, కొంచెం रेस्टोरेंट बिजनेस, तेलुगु सिनेमा, हैदराबादी सिनेमा. तो आई कीप माई सेल्फ बिजी. कम कर रहा हूँ साहब काम, मगर छोटा रोल हो बड़ा रोल हो, if it's good, I am doing it. मगर अब बढ़ा दूंगा मैं. 2023 దసరా నుంచి నరకసుర నుంచి నాకు చాలా తెలుగు సినిమాలు వస్తాయి. ओके, आपसे दक्कन सिनेमा कब एक्सपेक्ट कर सकते? दक्कन सिनेमा में अभी फिल्म मेरी हैदराबादी, अभी तो हैदराबादी नहीं कर रहा हूँ मैं. हमारी टीम फिर रिवर्क करेगी, थोड़ा मार्केट इधर उधर हो गया, मगर तेलुगु ज़्यादा कर रहा हूँ मैं. చాలా తెలుగు సినిమా, फुल कॉमेडी करना है भाई. तो क्या तेलुगु पिक्चर में तलवार चलाना चाहते हैं आप? नहीं, तेलुगु पिक्चर में तलवार नहीं चलाना है भाई, खाली भाला पकड़ के ठहरना है. शुक्रिया. तलवार दूसरे लोग चलाते, हम लोग बस ठहरे हुए. आई एम हैप्पी. नहीं, वो पुराने फिल्म देखते थे तेलुगु के, वो इंस्पायर होते थे, वैसा ग्रो अप हुए, वैसा हमारा कल्चर था. बहुत अच्छा लगता मेरे को तेलुगु फिल्म करके. पहले तो तेलुगु फिल्म करा था मैं, फर्स्ट तेलुगु फिल्म. व्हेन आई वाज गिवन द स्क्रिप्ट, पूरी फिल्म में था मैं बोला कैसा करूँगा यारो, टूटी फूटी आती ना मेरी तेलुगु, उतनी नहीं आती. बट आई डिड इट एंड वी आर एक्टर्स. इवन इफ वी गेट चाइनीज मूवीज एंड जापानीज मूवीज, वी हैव टू डू इट. थैंक यू सो मच एंटायर मीडिया. सलीम भाई शुक्रिया दिल से अदा करें. आप सबको दशहरा बहुत बहुत मुबारक. हाय संकीर्तना. I think this is your second film to work with Rakshit after Operation Ravan. Yeah. This So is my first movie. And So, after that, Operation. so how is working with him and as well as team? So this is my Narakasura is my first movie in Telugu, and after that I done Operation Ravan. So to be working with Rakshit is it's really happy and it's very fun with him to be work. Yeah. Yeah, it's very amazing. He's a good person and very supportive. Yeah. Hello. Hi Sangeetna, this is Hi. Lokesh. So I'd like to ask every Malayali girl, you're a Malayali girl, right? Yeah, Coming here, like we have seen Shobana Garu, Nayanthara and Anupama Parameshwaran, everyone doing well here. So what is the thought that will be on your mind when you are boarding a train or flight to Hyderabad? As there are so many actors working in Telugu industry, Malayalis, na? Like you told Shobana ma'am, Anupama Parameshwaran and everyone. So
I have a aim. This is my passion actually. Acting is all my passion. So yeah, that's it. To make a name as big as them, maybe. You have that aim of to name, Yeah. to become as big as them. Yeah. Okay. డైరెక్టర్ మీరు ఎందుకు అంటే సీనియర్ జర్నలిస్టులు అందరినీ నన్ను చూసి అడగండి అంటున్నారు. ఏంటి అంత ఘోరమైన ఫ్లాష్ బ్యాక్ మీకు ఏమైనా ఉందా? అంత సీన్ లేదండి నాకు ఫ్లాష్ బ్యాక్లు కదా. సో అయితే వాట్ ఐ వాంట్ టు ఆస్క్ యూ అంటే మీ పేరు సెబాస్టియన్ నోవా అకాస్టా జూనియర్. అది చదువుతుంటే అదేదో బ్యాప్టిస్ట్ మినిస్ట్రీ లేకపోతే థియలాజికల్ స్టడీస్ చేసిన వాళ్ళ పేరులా ఉంది. ప్యూర్ క్రిస్టియన్ నేమ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ ఐ కుడ్ సే. అయితే ద సబ్జెక్ట్ యూ హ్యావ్ చోజన్ ఈజ్ ప్యూర్ హిందూ మైథాలజీ. అది అంటే నరకాసుర అంటే ఏదో ఒక పురాణం చదివితే అవ్వదు. కాళికా పురాణం, విష్ణు పురాణం 3 పురాణాలు చదువుతాయి కానీ నరకాసుడి క్యారెక్టర్ అర్థం కాదు. భాగవతం చదవాలి, విష్ణు పురాణం కూడా చదవాలి. ఒకటి అసలు ఆ సబ్జెక్ట్ మీరు ఎంచుకుంటానికి రీజన్ ఏంటి? పాయింట్ నెంబర్ 1. 2, ఈ సబ్జెక్ట్ని డీల్ చేస్తున్నప్పుడు ఇప్పుడు నరకాసురుడు మనకి విలన్గా తెలుసు, నరకాసురుడు క్యారెక్టరైజేషన్ ఉంది కాబట్టి హీరోని మీరు అట్లా చూపించా అంటున్నారు. ఓకే, అతను ముందు మంచోడు కాబట్టి అలా చూపించాను అంటే దిస్ వుడ్ బి అగైనెస్ట్ ద బిలీఫ్ సిస్టమ్. ఇప్పుడు నరకాసురుడిని చంపడం అనే దాన్ని మనం ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేసుకుంటాం కదా. వాడిని కాదు వాడు ముందు హీరో కూడా అని ఒక కథ చెప్పాలి అంటే అగైనెస్ట్ ద బిలీఫ్ సిస్టమ్ ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది సబ్జెక్ట్లో. అది జస్ట్ రిమైండెడ్ అండి. నరకాసురుడు అనేవాడు రాక్షసుడిగా తెలుసు అందరికీ. నేను దట్స్ వై నేను అందరికీ ముందు రిక్వెస్ట్ చేస్తాను ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగి నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దని. ఐ వుడ్ లైక్ టు ఆన్సర్ ఇట్. అంటే ఇది కథ రాసుకున్నప్పుడు నరకాసురు అనే టైటిల్ కాదండి, నరకాసురుడి మీద సినిమా కాదు అసలు ఇది. సినిమా జరిగేటప్పుడు ఎవరో నరకాసురు అనే టైటిల్ పెడితే బాగుంటుంది అనుకున్నప్పుడు డైరెక్టర్ గారు నరకాసురుడి కథ తెలుసుకుని ఓకే ఇదొక నరకాసురుడిని అసలు పాజిటివ్గా చూపించే సినిమా కాదు, నరకాసురుడికి దీనికి డైరెక్ట్గా ఆ రిలవెన్స్ లేదు, మీరు అదేంటి అనేది November 3 తర్వాత చూస్తేనే అర్థమవుతుంది. ఓకే, అయితే రక్షిత్ మీరు మీ ఏజ్ గ్రూప్లో ఉన్న హీరోస్ యూజువల్గా బాగా ఎక్కువ కాన్సెప్చువల్ సినిమాలు చేస్తున్నారు. ఇలాంటి యాక్షన్ ఫిల్మ్ చూస్ చేసుకోవడం అంటే అది కూడా రిస్కీగా ఉంది. ఎందుకంటే యాక్షన్ ఫిల్మ్ వర్క్ అయితే ఓకే చాలా పెద్ద హీరో అవుతారు, కానీ తేడా పడితే మాత్రం తర్వాత చాలా కష్టం అవుతుంది. మనం చాలామంది హీరోలను వరుసపెట్టి చూస్తున్నాం కదా. సో కాన్సెప్చువల్ సినిమాలు తీసుకోకుండా పలాస కూడా బిట్ ఆఫ్ యాక్షన్ ఫిల్మ్ యాక్చువల్గా, మళ్ళీ యాక్షన్ ఫిల్మే చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? అంటే ఓన్లీ యాక్షన్ ఫిలిం చేద్దాం అనేది నా ఆలోచన కాదండి, చాలా మంచి కథలు కథాంశాలతో ఉన్న సినిమాలు చేద్దాం అనుకుంటున్నాను. కాన్సెప్ట్ కన్నా దీంట్లో ఒక చాలా మంచి సోషల్ ఇష్యూ గురించి డిస్కస్ చేసాం. పలాసాని ఇట్స్ ఏ కమర్షియల్ వే ఆఫ్ టెలింగ్ ఆ క్యాస్ట్ సిస్టమ్ గురించి, దాని గురించి ఒక కమర్షియల్ వేలో చెప్తే ఎట్లా ఉంటుంది అనేది ట్రై చేసాం. పలాస వచ్చే వరకు తెలుగులో అట్లాంటి సినిమా రాలేదు. డెఫినెట్లీ తమిళ్లో మనకి ధనుష్ గారు వాళ్ళు చేశారు తప్పితే తెలుగులో రాలేదు. ఇట్లాంటి సినిమా ఒక అర్ధనారీశ్వరుల దాని మీద కూడా ఇట్లా ఇన్ దిస్ వే రాలేదు. డెఫినెట్లీ జస్ట్ యాక్షన్ సినిమా మాత్రం కాదు ఇది. సో వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. ఇంకోటి వెనకాల పోస్టర్స్ మీద చూస్తే సపోర్టెడ్ బై మధ్యప్రదేశ్ గవర్నమెంట్ అని ఒక లోగో పెట్టారు. అంటే ఎందుకని, ఇజ్ ఇట్ బికాస్ జబల్పూర్లో షూట్ చేయడం వల్ల, లేకపోతే ఆ స్టేట్ ఏమైనా ఇన్సెంటివ్స్ ఇచ్చిందా? వాట్ ఇస్ దట్ రీజన్ మధ్యప్రదేశ్ని అంత హైలైట్ చేయడానికి? అదే అండి, యాక్చువల్లీ ఈ సినిమా స్టోరీ రాసుకున్న తర్వాత ప్రొడ్యూసర్ మేము అనుకున్న బడ్జెట్ ఇనిషియల్గా మొత్తం స్టోరీ ఫినిష్ అవ్వ ముందుకు, దాని తర్వాత వచ్చిన బడ్జెట్ కొంచెం వేరియేషన్ వచ్చింది యాక్చువల్లీ. సో ఐ థాట్ ఏదన్నా విధంగా ఏదన్నా ఇనిషియేటివ్ తీసుకుంటే బాగుండు నా సైడ్ నుంచి అని చెప్పేసి కోవిడ్లో ఐ స్టార్టెడ్ టు ట్రావెల్. నేను ఆల్రెడీ 3 గవర్నమెంట్స్ అప్రోచ్ అయ్యాను, యూపీ గవర్నమెంట్, మిజోరం గవర్నమెంట్, ఎంపీ గవర్నమెంట్. సో పైన 2 గవర్నమెంట్స్ రిజెక్ట్ చేశాయి. సో ఎంపీ గవర్నమెంట్లో నేను ఐ స్టార్టెడ్ టు వర్క్ బికాస్ దే వర్ షోయింగ్ సమ్ పాజిటివ్ వైబ్స్ టువర్డ్స్ సౌత్ ఇండియన్ ప్రాజెక్ట్స్. సో వాళ్ళకి ఎప్పుడైతే అనిపించిందో ఎప్పుడైనా సౌత్ ఇండియన్ డెఫినెట్లీ ఇక్కడ మనకి ఏమైనా చేస్తారు, బట్ దిస్ లాట్ ఆఫ్ టాలెంట్ ఇన్ జబల్పూర్ మధ్యప్రదేశ్ అండి. వాళ్ళు మైగ్రేట్ అవుతూ ఉంటారు తెలుగు ఇండస్ట్రీకి, ముంబై ఇండస్ట్రీకి. సో ఎప్పుడైతే మేము అనుకున్నామో వాళ్ళు దే స్టార్టెడ్ ఈవెంట్. ఒకసారి ఈవెంట్ మనం పబ్లిక్ అనౌన్స్ చేస్తామండి. ఇక్కడి నుంచి నేను మా బాహుబలి సాబు సిరిల్ గారిని తీసుకెళ్ళాను అక్కడికి. ఒకసారి లొకేషన్స్ అన్ని చూడండి చాలా బాగున్నాయి అని చెప్పేసి. సో అక్కడ చాలా పెద్ద ఈవెంట్ పెట్టాం.
సో అక్కడ ఫస్ట్ టైం మేము చేస్తున్న ఎఫర్ట్స్కి మేము అన్నిటికీ దే స్టార్టెడ్ ఒక చిన్న పాజిటివ్ అది ఇచ్చారు. మేము విల్ ట్రై టు మీ ఎవరు వచ్చిన సినిమాకి మేము ఇనిషియేటివ్ తీసుకొని మేము ట్రై టు గివ్ సమ్ ఇన్సెంటివ్స్ అని చెప్పేసి 25% సబ్సిడీ ఏదో దే స్టార్టెడ్. సో దట్ స్టార్టెడ్ విత్ నరకాసుర మూవీ ఓన్లీ. అది మేము పిచ్ చేయడం వల్లనే. దాని తర్వాత మా మూవీకి వచ్చిన తర్వాత అది అఫీషియల్ చేశారు టు ద ఎంటైర్ అదర్ ఇండస్ట్రీకి. మొన్న మధ్య వాళ్ళు వచ్చారు, ఇక్కడ హైదరాబాద్ కూడా వచ్చారు. వాళ్ళు దే ప్రమోటింగ్ మధ్యప్రదేశ్ టూరిజం అని అంటూ. సో అలా యాక్చువల్గా హెల్ప్ అవుద్ది, ప్రాజెక్ట్కి హెల్ప్ అవుద్ది, ప్రొడ్యూసర్కి హెల్ప్ అవుద్దని తీసుకున్నామండి అది. యా, థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ టీమ్. అండ్ నెక్స్ట్ టైం నుంచి ఆ స్మాల్ రిక్వెస్ట్, ఒక్కొక్కళ్ళు ఒకటో రెండో క్వశ్చన్స్కి కొంచెం స్టిక్ ఆన్ అవ్వండి. బికాజ్ మిగతా వాళ్ళందరికీ కూడా ఆ ఛాన్స్ రావాలి కాబట్టి అడగాలని పాపం వాళ్ళు సిద్ధంగా ఉంటారు, టైం సరిపోదు, ఆపడానికి నాకే మొహమాటంగా ఉంటుంది, కానీ తప్పట్లేదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నరకాసుర టీం అందరికీ కూడా ట్రైలర్కి కంగ్రాచులేషన్స్, సెలబ్రేట్ దాట్. అండ్ November 3rd నరకాసుర మనందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ యువర్ క్వశ్చన్స్. అండ్ సేవ్ ద డేట్, November 3rd, today's event by J Media Factory, Innovation Infrastructure at one place. This is Geeta Bhagat signing off. Vijayadashami Subhakankshalu once again. ఇదంతా ఈ అమ్మాయి ఇంత ఉపోద్ఘాతం ఇచ్చింది కేవలం సురేష్ కొండేటి గారి గురించి. సురేష్ కొండేటి గారు ఈ విన్నపాన్ని ఆలకించి Thank you.